How are you all? Fine. You are preparing for Group 1, everyone? Yes. So along with Group 1, prefer UPSC also, because competitive examinations are common for any examination. Competitive syllabus is same, first of all. Okay. So my introduction. My name is Praveen Kumar. I think some of you are aware of myself. So Praveen Kumar. I will be here for teaching current affairs along with some portion of another subject. What is that subject? Meanwhile, you will come to know. So coming to our current affairs, many of the aspirants think that current affairs is single subject. Yes? So not at all, or don't think that current affairs is single subject. It is not at all a single subject. Why? Can anyone mention my statement? Like justify my statement. Current affairs is not a single subject. That is what I am asking you. Can anyone justify my sentence or describe my sentence in your words? Yes. Daily news doesn't contain subject. Yes. And interact with me. I will be like very friendly. You can share any subject related to competitive examination. Any subject that comes under competitive umbrella. I am very open to you. Okay. So one aspirant told that current affairs is not a subject because newspaper doesn't cover any subject. Yes. And any more? Almost every news interlinking with past tense. Yes. And inka madhyamalo telugu vadochu kada? No problem. So I will justify my sentence myself only. Current affairs is not at all a single subject because current affairs contains every subject. That is what I am asking, or that is what I am expecting from you. Current affairs is not single subject because it covers every subject. How? First thing, how? How cheppandi? Ee roju newspaper chadivara? I think some of the students are with the newspaper in their hand. Yes, I saw when I am entering into the institution, I observed some aspirants coming with the newspapers. So newspaper పట్టుకోవడం వేరు, న్యూస్పేపర్లో ఉంది చూడడం వేరు. అశోక్ నగర్ కల్చర్ ఎలా ఉంటుందంటే, బీయింగ్ అన్ ఆస్పిరెంట్ ఐ షుడ్ బి విత్ ద న్యూస్ పేపర్ ఎట్ ఎనీ టైమ్ ఎనీవేర్. ఎస్ ఆర్ నో? ఇంకా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అయితే ఖచ్చితంగా న్యూస్ పేపర్ ఉండాల్సిందే, బికాస్ దట్ ఈస్ ద ప్రైమరీ రిక్వైర్మెంట్ ఫర్ ఆస్పిరెంట్ అని బిలీవ్ చేస్తారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నా సెంటెన్స్ని నేను జస్టిఫై చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను ఒక వర్డ్ మీకు నా నుండి చెప్తున్నానంటే దాని జస్టిఫికేషన్ ఇంపార్టెంట్. ఏదైనా ఒక టాపిక్ చెప్తున్నప్పుడు కంటెక్స్ట్ ఈజ్ ఇంపార్టెంట్. కంటెక్స్ట్ అంటే ఎందుకు దీన్ని యూజ్ చేస్తున్నాను. సో కరెంట్ అఫైర్స్ ఈరోజు మీరు అబ్జర్వ్ చేస్తే న్యూస్ పేపర్స్లో కూడా అన్నిట్లో కవర్ అవ్వలేదు, కానీ కొన్ని న్యూస్ పేపర్స్లో కవర్ అయింది. ఏంటంటే వక్ఫ్. సో వక్ఫ్, వెన్ యూ హియర్ అబౌట్ వక్ఫ్ టుడే, దట్ ఈస్ వెరీ కాంట్రవర్షియల్ వర్డ్ బికాజ్ ఇట్ ఈస్ బీయింగ్ మేడ్ యాజ్ కాంట్రవర్సీ. కాంట్రవర్సీ ఎందుకు అయింది అంటే, కాంట్రవర్సీ చేస్తున్నారు కాబట్టి అయింది. బట్ ప్రోస్ కాన్స్ అనేవి దేనికైనా ఉంటాయి. ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. ఆ నెగిటివ్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వక్ఫ్ అనే టాపిక్ని నేను ఇప్పుడు డీల్ చేస్తే అది ఏ సబ్జెక్ట్లో చూడొచ్చు? ఇన్ విచ్ సబ్జెక్ట్ ఇట్ కమ్స్ అండర్? పాలిటీ? ఎస్, యూ సెడ్ ఇట్ ఈస్ పాలిటీ. కెన్ యూ జస్టిఫై యువర్ వర్డ్? ఇట్ కమ్స్ అండర్ పాలిటీ బికాస్ వై? ఎందుకు అది పాలిటీ కిందకు వస్తుందని చెప్పారు. వాట్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ వక్ఫ్? బేసిక్గా చెప్పండి, మీకు వచ్చిన భాషలో. ఇంగ్లీష్లోనే చెప్పాలని నేను ఎక్స్పెక్ట్ చేయాలి. మీకు వచ్చిన భాషలో చెప్పండి. వక్ఫ్ని పాలిటీలో అబ్జర్వ్ చేయొచ్చు సార్ అని అన్నారు. ఎలా అబ్జర్వ్ చేస్తారు? నేను అడిగేది ఏంటంటే, ఎలా దాన్ని పాలిటీ కిందికి కన్సిడర్ చేస్తున్నారు? నేను ఇప్పుడు మీకు ఒక సెంటెన్స్ చెప్పాను. కరెంట్ అఫైర్స్ మీన్స్ ఇట్ కవర్స్ ఎవ్రీ సబ్జెక్ట్. కరెంట్ అఫైర్స్ ఈస్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ జనరల్ స్టడీస్ దట్ యూ లెర్న్. మీరు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ని మీరు నేర్చుకుంటారు. వాట్ ఎవర్ ద అప్డేట్ పార్ట్ ఇన్ జనరల్ స్టడీస్ ఈజ్ కాల్డ్ యాజ్ కరెంట్ అఫైర్స్. అర్థమైందా? జాగ్రఫీ, ఎకానమీ, హిస్టరీ మీన్స్ స్టడీ ఆఫ్ పాస్ట్. బట్ నవే డేస్ కాంటెంపరీ ఇష్యూస్ ఫ్రమ్ హిస్టరీ ఆర్ ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్ పేపర్. ఎస్ ఆర్ నో? కాంటెంపరీ అడుగుతున్నారు. హిస్టరీలో ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తారా మీరు హిస్టరీ కల్చర్కి సంబంధించి? ఎస్, కొంత ఓపెన్ స్మైలింగ్ ఫేస్, ఆల్వేస్ ఇట్ విల్ బీ వెరీ ప్లెజెంట్. చెప్పే నాకైనా వినే మీకైనా మీరు ప్లెజెంట్గా ఉన్నారు అనుకో, నేను చాలా యాక్టివ్గా చెప్తాను.
కామన్గా నేను చాలా ఇన్వాల్వ్ అయిపోతాను సబ్జెక్ట్లో. నేను మీ నుండి ఎక్స్పెక్ట్ చేద్దంటే రెస్పాన్స్ చెప్తున్నానా ఏదో ఏదో హర్రర్ మూవీ చూసినట్టు కాకుండా జస్ట్ బీ ఓపెన్ మైండెడ్. ఓకే, సో ఓకే నేను జస్టిఫై చేస్తాను. వక్ఫ్ అనేది పాలిటీలో పార్ట్గా చూడొచ్చు అన్నాను. దాన్ని ఎలా చూడొచ్చు అని నేను క్వశ్చన్ అడిగాను సింపుల్గా. సెక్షన్ 40 కమ్స్ అండర్ అన్ యాక్ట్. ఒక చట్టంలో సెక్షన్ అనేది ఉంది. ఎస్, సెక్షన్ 40 వాజ్ రిపీల్డ్. వెన్ యూ కమ్ టు పాలిటీ సబ్జెక్ట్, డోంట్ యూజ్ ద వర్డ్స్ డిలీటెడ్. ఇట్ ఈస్ నాట్ లైక్ కంప్యూటర్ సైన్స్. ఆర్టికల్ 370 వాజ్ డిలీటెడ్, ఆర్టికల్ 41 వాజ్ సంథింగ్, ఆర్టికల్ 30 వాజ్ డిలీటెడ్. డిలీటెడ్ అనేది ఉండదు, రిపీల్డ్ అని వాడాలి. కొన్ని వర్డ్స్, జార్గన్ ఈజ్ ఇంపార్టెంట్, టర్మినాలజీ ఈజ్ డిఫరెంట్. వెన్ కమింగ్ టు ఆస్పిరెంట్, టర్మినాలజీ పార్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దట్ యూ ఫోకస్ మోర్. సో సెక్షన్ 40 వచ్చింది. ఇంకా మీకు పాలిటీ సబ్జెక్ట్ అవుతుంది కదా, స్టార్ట్. ఒక న్యూ ఆస్పిరెంట్స్ అందరూ ఫస్ట్ థింగ్, ఎంతమంది అంతకుముందు కాంపిటేటివ్ అవేర్నెస్ ఉండి లేదా అంతకుముందు ఓల్డ్ ఆస్పిరెంట్స్ లాస్ట్లో ఎగ్జామ్స్ రాసిన వారు ఉన్నారు? ఓపెన్గా చెప్పండి. రైట్ టు ఎక్స్ప్రెషన్ ఈజ్ ఫండమెంటల్ రైట్. బీయింగ్ ఎ సైలెన్స్ ఈజ్ ఆల్సో ఫండమెంటల్ రైట్. అది మీరు చెప్తారు సార్ సైలెన్స్ కూడా ఫండమెంటల్, అందుకే మేము చెప్తలేము అనొచ్చు. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసేది అంటే చెప్పడం కావాలి నాకు. మీకు అంతకుముందు కాంపిటేటివ్ అవేర్నెస్ ఉంటుంది, ఎంతో కొంత అయితే ఉంటుంది, లేకుండా డైరెక్ట్గా రారు. సో లేకున్నా సరే మీకు ఉండేలా చేయాలి. దట్ ఈస్ వాట్ అవర్ డ్యూటీ ఈస్. ఇక్కడ సింపుల్గా చెప్తాను. వక్ఫ్లో ఏ టాపిక్స్ ఉంటాయంటే పాలిటీకి మనం అబ్జర్వ్ చేయొచ్చు. పాలిటీలో ఎలా అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఆర్టికల్ 26. అదేంటో కంప్లీట్ డీటెయిల్స్ నేను చెప్తా, తర్వాత చెప్తాను. జస్ట్ ఇప్పుడు లింకింగ్ చెప్తున్నాను, నా సెంటెన్స్ నేను జస్టిఫై చేస్తున్నాను. ఆర్టికల్ 26 కమ్స్ అండర్ పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దట్ డీల్స్ విత్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ రిలీజియస్ బిలీఫ్స్. రిలీజియస్ మీన్స్ మతం. సో వక్ఫ్ మీన్స్ ఇట్ ఈస్ ద పర్టికులర్ వర్డ్ రిలేటెడ్ టు పర్టికులర్ కమ్యూనిటీ. That religion is Islam. So polity article 26 is justified. And next, if you observe the gazette, మీరు ప్రెసిడెంట్ గెజెట్ని చూసారా? April 5th డేట్తో ఈరోజు సర్క్యులేట్ అవుతుంది వాట్సాప్ ఛానల్స్లో, వాట్సాప్ గ్రూప్లో సర్క్యులేట్ అవుతుంది. ప్రెసిడెంట్ అసెంట్ టు వక్ఫ్ బిల్. ప్రెసిడెంట్ అసెంట్ టు వక్ఫ్ బిల్ అని ఇచ్చాడు. అసెంట్ అంటే ఏంది? ఎనీ బిల్ దట్ బికమ్స్ యాక్ట్ బై అసెంట్ ఆర్ అప్రూవల్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్ అండర్ ఆర్టికల్ 111. ఎస్, ఆర్టికల్ 111 నామం. సో ఆర్టికల్ 111 ఉంటే బిల్లు యాక్ట్ అవుతుంది. నిన్నటి వరకు 5th వరకు వక్ఫ్ బిల్, అది అమెండ్మెంట్. నవ్ ఇట్ బికేమ్ యాక్ట్. సో యాక్ట్స్, బిల్స్ ఇవన్నీ ఏ సబ్జెక్ట్లో చూస్తాము? పాలిటీ. ఎస్, జస్టిఫైడ్. టు స్టడీ ఆర్ టు అబ్జర్వ్ వక్ఫ్ రిలేటెడ్ ఇష్యూస్, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వాజ్ అపాయింటెడ్ బై పార్లమెంట్. ఇది కూడా మీరు వినే ఉంటారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వాజ్ అపాయింటెడ్ బై ద పార్లమెంట్ టు ఎగ్జామిన్ వక్ఫ్ యాక్ట్, వక్ఫ్ రిలేటెడ్ అమెండ్మెంట్ ప్రపోజల్స్. మై క్వశ్చన్, వాట్ ఈస్ దట్ జేపీసీ? హూ హెడెడ్ దట్ జేపీసీ? ఆ జేపీసీకి హెడ్ ఎవరు? ఇది వస్తుంది మీ క్వశ్చన్స్లో. ఒక్కటి గుర్తుంచుకోండి, పేపర్లో వచ్చిందని వక్ఫ్ అంటే ఏంటి ఇవన్నీ కాదు. మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఏవైతే క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుందో వాటిపైన ఫోకస్ చేయాలి. ఇంత బల్కీగా ఉంది కదా అని చెప్పేసి దట్ ఈస్ క్వాలిటీ ఓరియంటెడ్ అంటే చెప్పలేము. దానిలో ఎంత క్వాలిటీ ఉంటుందో అంతే చూడాలి. ఇప్పుడు వక్ఫ్ అనేది పెద్ద గెజెట్ వచ్చేసింది, అదంతా కాదు. మనకి జస్ట్ ఒక ½ an hourలో వక్ఫ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కషన్ అయిపోతుంది. సో జేపీసీ జగదంబికా పాల్ ఒక పర్సన్ ఉన్నాడు, బీజేపీ సీనియర్ ఎంపీ. తన ఆధ్వర్యంలో జేపీసీ కమిటీని వేశారు, లేదా జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేశారు. సో ఇలాంటి పాయింట్స్ని మనం చూడాలి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అడుగుతారు. సో జేపీసీ వాజ్ హెడెడ్ బై హూమ్ అంటాడు, జగదంబికా పాల్. ఇవన్నీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ న్యూస్ పేపర్స్ కవర్ చేయవి ఇవి. నెక్స్ట్ ఇంకొకటి, ఆర్టికల్ 26 వాజ్ కవర్డ్, బిల్ బికేమ్ యాక్ట్, జేపీసీ అండ్ మోర్. ఇంకేమైనా ఉన్నాయా? ఇట్ కమ్స్ అండర్ కల్చర్ ఆల్సో. వక్ఫ్ కమ్స్ అండర్ కల్చర్ ఆల్సో. కల్చర్ ఎలా వస్తుంది చెప్పండి? కల్చర్ పార్ట్లోకి ఎలా వస్తుంది? కల్చర్ మీన్స్ ద వే ఆఫ్ లైఫ్ వీఆర్ లీడింగ్. మనం ఎలా బ్రతుకుతున్నాము చెప్పేదే మన కల్చర్. సో ఎలా వస్తుంది కల్చర్? కల్చర్ మీన్స్ ద ప్రాక్టీసెస్ బై డిఫరెంట్ రిలీజన్స్. ఇస్లామిక్ కల్చర్ ఈస్ డిఫరెంట్. ఐ థింక్ సమ్ ఆఫ్ యు ఆర్ అవేర్ ఆఫ్ ఇస్లామిక్ కల్చర్. దేర్ బిలీఫ్ ఈస్ 5 principles. Their belief is 5 principles. Allah is the only God. 5 times prayer a day. Zakat, that means donation.
and Ramzan month being fasting. 5th is Kaaba darshan, arrival of Kaaba. 5 సిద్ధాంతాలు ఉంటాయి. సో ఇదంతా కల్చర్, ఇస్లామిక్ సంబంధించి. ఇప్పుడు వక్ఫ్లో కూడా వాళ్ళకి కల్చర్కి సంబంధించి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇస్లామిక్ కల్చర్ ఈజ్ సమ్ కన్జర్వేటివ్, బట్ ఇన్వాల్వింగ్ విమెన్ ఇన్ వక్ఫ్ బోర్డ్ బికేమ్ కాంట్రవర్షియల్. మీకు ఇప్పుడు సబ్జెక్ట్ చెప్పట్లేదు, నేను అడిగిన ప్రశ్నని జస్టిఫై చేస్తున్నాను. వక్ఫ్ అనేది పాలిటీకి కాంటెంపరీగా ఉంటుంది అని చెప్పడానికి మీరు చెప్పిన దానికి జస్టిఫై చేశాను. పాలిటీకి ఉంటుంది, కల్చర్కి ఉంటుంది. ఏ ఒక్క టాపిక్ కూడా ఒక సబ్జెక్ట్కి లింక్ అయి మాత్రమే ఉండదు, మల్టిపుల్ సబ్జెక్ట్స్తో ఉంటాయి. ఓకే, సో పాలిటీ, కరెంట్ పాలిటీ అంటాము. రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే, ఇఫ్ యూ అబ్జర్వ్ కరెంట్ పాలిటీ రిలేటెడ్ ఇష్యూస్, కెన్ యూ నేమ్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్? కరెంట్ అఫైర్స్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ సింగిల్ సబ్జెక్ట్, ఇట్ కవర్స్ ఎవ్రీ సబ్జెక్ట్, దట్ ఎవ్రీ సబ్జెక్ట్ ఈజ్ కవర్డ్ ఇన్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. ఒక్కొక్క సబ్జెక్ట్లో వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీరు మార్కెట్లో చూడండి, బుక్స్ ఉంటాయి. పాలిటీ 6th edition, 7th edition, 10th edition. The basic concept or the core concept of the subject is not changed at all, only it is updated. అంటే ఏంటి? మీరు మార్కెట్లో ఏ బుక్ తీసుకున్నా పాలిటీలో అవే ఆర్టికల్స్ ఉంటాయి, అవే పార్ట్స్ ఉంటాయి, అవే షెడ్యూల్స్ ఉంటాయి. షెడ్యూల్ 8 ఏముంటుంది? అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి ఉంటుంది. ఏ పాలిటీ బుక్లో అయినా షెడ్యూల్ 8 అఫీషియల్ లాంగ్వేజెస్ గురించే ఉంటుంది కదా. మరి ఎక్కడ వేరియేషన్ వస్తుంది? ఎడిషన్ కంటే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు 2024 అప్డేటెడ్ వర్షన్ అన్నారు అనుకోండి, 2024 వరకు కాంటెంపరీగా పాలిటీ రిలేటెడ్గా ఉండే టాపిక్స్ అన్నిటిని కూడా ఆ బుక్స్లో ఇస్తారు. మళ్ళీ ఇయర్ అప్డేట్ అవుతుంది అంటే ఈ సంవత్సరంలో అప్డేట్స్ ఏవైతే ఉంటే వాటిని ఆ బుక్లో ఇస్తారు. సో ఇలా సబ్జెక్ట్కి రిలేట్ చేస్తూ కరెంట్ అఫైర్స్ని చూడండి. One of the time or once upon a time, current affairs was felt like it is the toughest nut to crack. Yes or no? Toughest nut to crack అంటే చాలా కష్టంగా ఉంటుంది కరెంట్ అఫైర్స్ అనేది. అసలు అది ఎంత కష్టంగా అంటే ఈజీగా స్కోరింగ్ రావు మనకి ఎగ్జామినేషన్ అనుకుంటారు. కానీ ఐ కెన్ ప్రామిస్ యూ, కమ్ టు ద క్లాస్ రెగ్యులర్లీ, లిజన్ టు ద టాపిక్స్ వాట్ ఎవర్ ఐఎమ్ డీలింగ్ విత్, just revise those topics, finally success is yours. That is what a promise is made from me. You can mention today's date, you can mention my name. సో ఖచ్చితంగా చెప్తున్నాను, రోజు నేను కరెంట్ అఫైర్స్ క్లాస్ మీకు ఏ రోజు ఉన్నా కూడా వచ్చేయండి, మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండానే చెప్తాను. దట్ ఈస్ వాట్ మై రెస్పాన్సిబిలిటీ. నేను మీకు ప్రామిస్ ఎక్కడ బోర్ చెప్పాను, కాంటెంపరీ ఇష్యూస్ చెప్తాను, కామన్గా కాంటెంపరీగా ఉండే కొన్ని ఫన్నీ థింగ్స్ ఏవైతే ఉంటో దాన్ని సబ్జెక్ట్లో లింక్ చేస్తూ చెప్తాను. మీకు ఎక్కడైతే నాకు తెలిసిపోతుంది, మీ ఫేస్ చూడగానే ఒకవేళ డల్ అయిపోతుంది అనుకోండి, సంథింగ్ మై సబ్జెక్ట్ ఈజ్ వెరీ డిఫికల్ట్ నౌ బికాస్ ద డిఫికల్టీ మేడ్ ఫ్రమ్ మీ, బికాస్ ఇట్ వాజ్ నాట్ మేడ్ యాజ్ ఇంట్రెస్టెడ్. సో అక్కడ నేను అర్థం చేసుకుంటాను, నో నీడ్ టు వరీ. కాకపోతే ఒక్కటి మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇంటరాక్ట్ అవ్వండి. ఫీల్ లైక్ కరెంట్ అఫైర్స్ ఈజ్ అన్ ఇంటరాక్టివ్ సెషన్. మీ నుండి నేను ఇంటరాక్షన్ ఎంత అయితే మీరు చెప్తారో దాన్ని నేను జస్టిఫై చేస్తూ ఎలాబరేట్ చేస్తాను అంతే. కొన్ని టాపిక్స్ మెన్షన్ చేసుకుంటూ వెళ్తాను. ఈరోజు కరెంట్ అఫైర్స్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ సింగిల్ సబ్జెక్ట్ అని చెప్పాను కాబట్టి ఈరోజు కరెంట్ అఫైర్స్ సంబంధించి ఎన్ని సబ్జెక్ట్స్ నేను కవర్ చేయగలుగుతానో మీకు చెప్తాను. పాలిటీ, వక్ఫ్ క్లియర్, దాని గురించి నేను ఇంకా టాపిక్ ఏం టచ్ చేయలేదు. టాపిక్ టచ్ చేసినప్పుడు టోటల్గా దాని గురించి ఎవ్రీథింగ్ ఐ విల్ మేక్ యూ లర్న్. మీకు కంప్లీట్ చెప్తాను, చెప్పేసి మీరేం చూడాలో కూడా మీకు టాస్క్ ఇస్తాను. నెక్స్ట్ ఇంకా పాలిటీకి సంబంధించి రీసెంట్గా ఆర్టికల్ 44 న్యూస్లోకి వచ్చింది. వాట్ డస్ ఆర్టికల్ 44 డీల్స్ విత్? యూనిఫామ్ సివిల్ కోడ్. వెరీ గుడ్. సో సమ్ ఆఫ్ ద బుక్స్ వర్ రిటన్ లైక్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇన్ ఇండియా ఈజ్ గోవా. Some of the books were written like this only. But the first state is not Goa, the first state is Uttarakhand. Now you should be in a position to justify this statement given by me. అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పే సెంటెన్స్ ఏదైతుందో దాన్ని మీరు జస్టిఫై చేయగలగాలి. జస్టిఫై చేయాలంటే ఎలా వస్తుంది? ఇప్పుడు నేను చెప్పే క్వశ్చన్, నేను ఇచ్చే స్టేట్మెంట్ ఏ బుక్లో ఉండదు. బికాజ్ ద బుక్స్ వర్ నాట్ అప్డేటెడ్ యెట్. అప్డేట్ వస్తుంది ఇక వాళ్ళు ఏం చేస్తారు, అమ్మ నయమైంది ఫస్ట్ స్టేట్ గోవా తీసేసి ఉత్తరాఖండ్ రాసేస్తే అయిపోతుంది. జస్ట్ సింపుల్, ఇట్ ఈస్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే. బట్ స్టూడెంట్ ఒక్క పాయింట్ ఏదైతే ఉంటుందో కొంత అటు ఇటు అయిపోతే లైఫే కింద మీద అయిపోతుంది. మీరు చూసే ఉంటారు గ్రూప్ 1 రిజల్ట్స్, గ్రూప్ 2 రిజల్ట్స్ జస్ట్ హాఫ్ మార్క్ హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఆర్ లైక్
అకేషనల్ విక్టరీస్ విత్ రెగ్యులర్ ఫెయిల్యూర్స్. అర్థమైందా? అకేషనల్ విక్టరీస్ విత్ రెగ్యులర్ ఫెయిల్యూర్స్ అంటే ఏంటంటే ఎగ్జామ్ రాస్తారు, ఫస్ట్ ఎగ్జామ్ రాదు, అది నాకు తెలుసు, మీకు కూడా తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? ఎగ్జామ్ రాసాక తెలుస్తుంది. సెకండ్ టైం రాదు, థర్డ్ టైం రాదు, బట్ వన్ ఫైన్ డే ద డే విల్ బీ యువర్స్. ద హోల్ వరల్డ్ వాచ్ యూ, హోల్ వరల్డ్ విల్ బీ బ్యాక్ ఆఫ్ యూ. మీ వెనుకే ఉంటుంది. అరే నాకు ఎప్పుడో తెలుసు వస్తుందని. మీకు రాదని నీకు అనుకున్నా, నాకు తెలుసు ఎప్పుడో తెలుసు అండి. అదే ఇప్పుడు మీకు రాలేదనుకోండి, ఎంత టాపర్గా ఉండి ఎంత మంచిగా ఎంత మాక్ ఎగ్జామ్స్లో వచ్చినా కూడా ఒకనొక సిచ్యువేషన్లో మన చుట్టాలు ఏం చదువుతున్నాం అంటే కాంపిటేటివ్, అది వస్తుందా అంటాడు ఫస్టే అంటాడు, అది వస్తుందా. మన దగ్గర ఏంటంటే సపోర్టర్స్ కాదు, ఎప్పుడు కూడా ఎట్లా డిప్రెస్ చేయాలి, ఎట్లా మనల్ని డిప్రెషన్. ఎందుకంటే ఎదుటోడికి సంతోషం ఇచ్చేది ఏంటంటే ఎదుటోని డిప్రెస్ చేయడమే. సంతోష పెట్టాలని ట్రై చేసే వాళ్ళు కొంతమందే, మన సంతోషాన్ని మనమే వెతుక్కోవాలి అంతే. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి వచ్చేటప్పుడే మీరు ఒక ప్రామిస్ చేసుకోవాలి. ఏంటా ప్రామిస్ అంటే, ఎవరు ఏమనుకున్నా సరే, 10 మంది 10 రకాలుగా అంటారు. కొండను చూసి ఏదో అన్నదంటే అది కొండకి కాదు చేటు, గుట్టకి కాదు, మౌంటైన్కి కాదు, వాళ్ళకే. ఒకనొక రోజు వాళ్ళే మనల్ని పొగిడే వాళ్ళు అవుతారు. ఫస్ట్ థింగ్ అది. ఎందుకంటే మీకు ఇప్పుడు స్టార్ట్ చేసిన ఈ జర్నీ, ఎందుకంటే చాలామంది ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను అన్నారు కాబట్టి, మీకు ఫస్ట్ ఎగ్జామ్ ఫెయిల్యూర్ అంటే అరే సార్ చెప్పాడు ఏంటి, ఫస్ట్ ఎగ్జామ్ ఫెయిల్ అంటే నేను ఇప్పుడు రాయబోయే గ్రూప్ 2 రాదా ఏంది అని అనుకోకండి. ఆ ఫెయిల్యూర్ అనేది మాక్ టెస్ట్లోకి వెళ్ళక తీసేయండి, కథం. ఈ మాక్ టెస్ట్ ఫెయిల్ అయిపోతున్నాం ప్రాబ్లం సెకండ్, కానీ అసలు ఎగ్జామ్ ఉంటుంది కదా వరల్డ్ కప్, అక్కడ కొట్టాలి మనం. సో అలా ఆలోచించండి. నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఎవ్రీడే న్యూస్ పేపర్. తెలుగు మీడియం అయితే తెలుగు మీడియంలో ఎవరైతే బేసిక్గా చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా తెలుగు న్యూస్ పేపర్, టేక్ ఎనీ న్యూస్ పేపర్. ఇంగ్లీష్ అయితే హిందూ ఇస్ ద బెస్ట్. ఐఎమ్ నాట్ అడ్వర్టైజింగ్ ఎనీ న్యూస్ పేపర్, బట్ ఇట్ ఈస్ ఫెల్ట్ లైక్ ఏ సాక్రెడ్ బుక్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్కి హిందూని మించింది లేదంటారు, కానీ ఉన్నాయి, బట్ దట్స్ ఎనఫ్, మోర్ ఎనఫ్. బట్ నో సింగిల్ న్యూస్ పేపర్ కవర్స్ ఎవ్రీథింగ్ ఫర్ కరెంట్ అఫైర్స్. అర్థమైందా? ఏ ఒక్క న్యూస్ పేపర్లోనూ అన్నీ ఉంటాయి, అదే ఒక న్యూస్ పేపర్ అందరికీ సో దిస్ ఇస్ ద సిలబస్, ఇదే చదవండి అని చెప్తాను నేను. కానీ నో సింగిల్ న్యూస్ పేపర్ కవర్స్ ఎవ్రీథింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. యూ హ్యావ్ టు వర్క్ మోర్, లైక్ ఎడిటోరియల్స్, జర్నల్స్, వెబ్సైట్స్ అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. ఎవ్రీడే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఫోన్ ఓపెన్ చేస్తారు. ప్రతి ఒక్కరు పడుకునే ముందు చివరిగా చూసేది ఏంటంటే మొబైలే. నవేడేస్ దట్ ఈస్ ద ట్రెండ్, అంతే. అది నా తప్పు కాదు, మీ తప్పు కాదు, అందరికీ కరెక్ట్ అనిపించింది, సొసైటీ కరెక్ట్ అని చెప్తుంది. చాలామంది ఏంటంటే నైట్ పడుకునే ముందు డెఫినెట్గా సో మొబైల్ని చూసేసేసి, అవసరమైతే ఫ్లైట్ మోడ్లో పెట్టేసేసి, లేదంటే లాక్ పెట్టేస్తారు. బికాజ్ ఎవ్రీ పర్సన్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఉంటుంది. కానీ పడుకునే ముందు రోజు ఏం చేస్తారంటే ఇప్పటి నుండి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఓపెన్ చేయండి. నా కోసం ఒక 1 వీక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఓపెన్ చేసి ఆల్ మినిస్ట్రీస్, ప్రెస్ రిలీజెస్ ఫర్ ఆల్ మినిస్ట్రీస్ అని క్లిక్ చేయండి. ఏ మినిస్ట్రీ నుండి ఏ అఫీషియల్ న్యూస్ అయితే ఉంటుందో దాన్ని జస్ట్ హెడ్డింగ్ చూడండి చాలు, మిగతాదంతా నాకు వదిలేయండి. హెడ్డింగ్ చూడండి. ఈరోజు ఎంత, ఏప్రిల్ 6th. ఈరోజు నైట్ ఏముంటుంది, ప్రధానమంత్రి ఆర్ ప్రైమ్ మినిస్టర్ మోడీ అన్వీల్డ్ ద ఇండియాస్ ఫస్ట్ వర్టికల్ రైల్ బ్రిడ్జ్ ఇన్ తమిళనాడు. ఇది వస్తుంది మీకు పిఐబిలో వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఆఫ్టర్నూన్ 2-3కి వస్తుంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో మీరు ఓపెన్ చేస్తే ప్రైమ్ మినిస్టర్ మోదీ అన్వీల్డ్ ఇండియాస్ ఫస్ట్ వర్టికల్ రైల్ బ్రిడ్జ్ ఇన్ తమిళనాడు, పంబన్ బ్రిడ్జ్ అని వస్తుంది. ఇవాళ మధ్యాహ్నం ఉంది షెడ్యూల్, దాన్ని అఫీషియల్గా రిలీజ్ చేస్తారు. మరి ఎందుకు నేను పిఐబిని నైటే చూడమని చెప్పాను? ఎవరైనా చెప్పగలుగుతారా? నైట్ 10 or 11కి ఎందుకు చూడమని చెప్పాను? ఇప్పుడు రోజు పిఐబి చూడమని చెప్పాను అనుకోండి. ఈరోజు 6th మార్నింగ్ లేవగానే సార్ రోజు పిఐబి చూడమని, ఇవాళ 6th. సో అని ఓపెన్ చేస్తే ఇప్పుడు 1-2 స్టేట్మెంట్సే కనబడతాయి, అక్కడ 1-2 అడ్వర్టైజ్మెంట్సే కనబడతాయి. సో నైట్ ఈరోజు డే ఎండ్ అవుతుందన్నప్పుడు చూస్తే అన్ని మినిస్ట్రీస్ నుండి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో దాన్ని చూడండి. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ అప్రోచ్ ఎలాగో చెప్తున్నాను. ఫస్ట్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మ్యాండేటరీ. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏదున్నా కూడా అందులో నుండే చూస్తారు. రేపు ఏదన్నా క్వశ్చన్ పేపర్లో మనకి ఆన్సర్స్లో ఏదైనా మిస్టేక్ అనిపించినా, లేదంటే జ్యుడిషియల్గా ఏమైనా ఫైట్ చేయాలనుకున్నా కూడా అఫీషియల్ సోర్స్గా పెట్టవచ్చు. పిఐబిలో ఇదే ఇచ్చాడు అని చెప్పేసి పెట్టవచ్చు. అంతే తప్పితే వికీపీడియా సమ్ స్టేట్స్ దే ఆర్ బిలీవింగ్ లైక్ ఇట్ ఈస్ అఫీషియల్ source for us. Some states, I think which are those states. Recent controversy in one of the state in India, in judicial process, the Advocate General argued like we have prepared a question paper from different sources, the authenticated sources, official sources like Wikipedia.
అఫీషియల్ సోర్సెస్ అంట, అథెంటిక్ సోర్సెస్ అంట, రెప్యూటెడ్ సోర్సెస్ అంట. వికీపీడియా అన్నారు, కథం అయిపోయింది. లాస్ట్ ఒక్క స్టేట్మెంట్ కథం అయిపోయింది. వికీపీడియా అనేది అఫీషియల్గా ఉంటుందా? ఉండదు. నేను కూడా అప్డేట్ చేస్తాను వికీపీడియా, నేను కూడా ఎడిట్ చేస్తాను. సో అలాంటివి నమ్మకండి. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డైలీ మార్నింగ్ న్యూస్ పేపర్. సో మీరు నోట్ చేసుకోవచ్చు, ఎవ్రీడే మార్నింగ్ న్యూస్ పేపర్, ఎనీ న్యూస్ పేపర్, ఎవ్రీడే నైట్ PIB. దట్స్ ఎనఫ్. ఇన్ బిట్వీన్ మై క్లాసెస్ విల్ బి దేర్, నాట్ రెగ్యులర్గా షెడ్యూల్ ఇవ్వట్లేదు, నేను షెడ్యూల్ ఇచ్చేసేసి వస్తూ ఉంటాను. సో ఇన్ దట్ షెడ్యూల్ డెఫినెట్లీ ట్రై టు బీ ప్రజెంట్ ఆన్ దట్ డే. క్లాస్లో చెప్పేది మీరు చేసేది అవి మ్యాచ్ అయిపోతాయి. మీకు కూడా ఏదైనా కనపడ్డది అనుకోండి, నేను క్లాస్కి వచ్చినప్పుడు లాస్ట్ క్లాస్ అయ్యాక ఒక 10 minutes 15 minutes సార్ ఇది చదివాను, మరి మనకు కవర్ అవ్వలేదు, సో ఫ్రమ్ వేర్ ఐ హ్యావ్ టు కలెక్ట్ దిస్ మ్యాటర్ ఆర్ వై డిడ్ యూ నాట్ కవర్ దిస్ టాపిక్ మీరు అడగవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ స్టెప్, బీ క్లియర్ అండ్ బీ కన్సిస్టెంట్. బీ క్లియర్ అండ్ బీ కన్సిస్టెంట్ అంటే అర్థం ఏంటి? క్లియర్గా ఉండండి, కన్సిస్టెంట్గా ఉండండి, విత్ కాన్సన్ట్రేషన్ ఆల్సో. 3C ఫార్ములా, బీ కాన్సన్ట్రేటెడ్ ఆర్ కాన్సన్ట్రేషన్ విత్ క్లారిటీ విత్ కన్సిస్టెన్సీ డెఫినెట్లీ లీడ్స్ టు సక్సెస్ ఫర్ ఎనీ ఆస్పిరెంట్. ఈ మూడింటిని నమ్మండి, కాన్సన్ట్రేషన్, క్లారిటీ విత్ కన్సిస్టెన్సీ. ఈ మూడింటిని ఎట్లా చెప్పొచ్చు అంటే, క్లారిటీ అంటే ఏంటంటే ఈరోజు మార్కెట్లో హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి, కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి. నేను ఇదే తీసుకోండి అని చెప్పను, మీరు శాంపుల్గా చూస్తారు. ఏదైతే క్లారిటీగా అనిపించిందో, ఏదైతే మీకు ఈజీగా అర్థమవుతుందో, ఈజీలీ యువర్ ఫాలోయింగ్ అనుకుని ఏదైతే బుక్ని అనుకుంటారో దాన్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇక సెకండ్, చదివేటప్పుడు వెన్ యు ఆర్ రీడింగ్ ఆర్ వెన్ యు ఆర్ లెర్నింగ్ సంథింగ్, యువర్ కాన్సన్ట్రేషన్ షుడ్ బీ ఇన్ దట్ ఓన్లీ. ఒక పని చేస్తూ ఇంకో పని వైపు చూడకండి. కాన్సన్ట్రేషన్తో చూసేది ఎప్పుడైనా మన మైండ్కి వస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే 10 hours బుక్ ముందే ఉంటుంది, ఎవ్రీ టైమ్ హీ ఈజ్ విత్ ద బుక్ ఓన్లీ, బట్ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఈజ్ నాట్ విత్ హిమ్ ఓన్లీ. మనం ఇక్కడ ఉంటాము, ప్రపంచ యాత్రికుడు తిరుగుతూ ఉంటాడు, మన లోపల తెలియని ప్రపంచ యాత్రికుడు అడిగి తిరుగుతూ ఉంటాడు. కాబట్టి ఏదైతే చదువుతామో దానిపైన కాన్సన్ట్రేట్ చేయండి. సో కాన్సన్ట్రేషన్ అండ్ కన్సిస్టెన్సీ. వాట్ ఈస్ ద కన్సిస్టెన్సీ? కన్సిస్టెన్సీ అంటే ఏంటి? ఈరోజు న్యూస్ పేపర్ చదువుతారు, ఈరోజు మీరు అనుకోండి ఒక రిజల్యూషన్ తీసుకోండి, ఫీల్ లైక్ దిస్ ఇస్ ద ఫస్ట్ డే ఆఫ్ కరెంట్ అఫైర్స్ క్లాస్, ఐ హ్యావ్ టేకెన్ ఎ రిజల్యూషన్ స్టేటింగ్ దట్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్, ఫ్రమ్ April 6th, దట్ ఈస్ సాక్రెడ్ డే, శ్రీరామనవమి, ఈ శుభ సందర్భంలో ఒక ప్రామిస్ తీసుకుంటున్నాను, ప్రతిరోజు ఏది ఏమైనా ఇది చేసి తీరుతాను. ఏం చేసి తీరుతారు? న్యూస్ పేపర్ PIB ఎట్ ఎనీ కాస్ట్. ఎంతటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మీరు ఈ 2 పనులను చేసి తీరాల్సిందే. డైలీ 3 times మన మార్నింగ్ 7 o'clock మన రిథమిక్ క్లాక్ అనేది ఉంటుంది బాడీలో, రిథమిక్ క్లాక్ మనకి తెలియకుండానే. సో దిస్ ఇస్ ద బ్రేక్ఫాస్ట్ టైం, డెఫినెట్గా తినాల్సిందే. లంచ్ టైం అండ్ డిన్నర్ టైం ఆర్ సప్పర్ టైం చూస్తాము. సో సేమ్ వీటికి కూడా ఒక్కరోజు మిస్ అయింది అంటే సంథింగ్ ఐ లాస్ట్ ఇన్ మై వరల్డ్ ఫీల్ అవ్వాలి. ఫస్ట్ ఫీల్ అయితేనే కదా ఏదైనా చేసేది. సో దట్ ఈస్ వాట్. నెక్స్ట్ వచ్చేసేసి మీరు ఆ సోర్సెస్ నుండి తీసుకునే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో నోట్ ఇట్ డౌన్ ఇన్ యువర్ నోట్బుక్, ఇన్ యువర్ ఓన్ హ్యాండ్ రైటింగ్ రాయాలి. ఎందుకంటే మీరు గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కదా అని చెప్పేసి ఇన్స్టెంట్గా ఇచ్చే మెటీరియల్ పైన మీరు డిపెండ్ అయి ఉంటే మీ రైటింగ్ ప్రాక్టీస్ అనేది పోతుంది. పర్ మినిట్ మీరు చెక్ చేసుకోండి. ఈరోజు పర్ మినిట్ హౌ మెనీ వర్డ్స్ ఐ కెన్ ప్రొడ్యూస్, పర్ మినిట్ హౌ మెనీ వర్డ్స్ ఐ కెన్ ప్రొడ్యూస్. ఇంగ్లీష్ మీడియంలో ఈజీగా ఉంటుంది, వర్డ్స్ అనేవి ఎక్కువ పడతాయి. పర్ మినిట్ 16 words వస్తున్నాయా, 17 words వస్తున్నాయా, 18 words? ఈరోజు మెజర్ చేసుకోండి. ఏదో ఒక సెంటెన్స్ మీకు తెలిసింది, సో ఒక నిమిషం 5 minutes పెట్టుకోండి యావరేజ్గా. 5 minutesలో 100 words రాయగలుగుతున్నారా, 50 words రాయగలుగుతారో చూడండి. దీన్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు 10 minutesలో 200 words మినిమం రాయాలి. ఆన్సర్ మెయిన్స్లో 200 words ఇన్ 10 minutes, ఎక్స్క్లూడింగ్ అంటే ఇంక్లూడింగ్ అన్నీ కూడా. 3 minutes ఆలోచిస్తారు ఏం రాయాలని, 7 minutesలో ప్రొడ్యూస్ చేస్తారు. అంటే 7 minutesలో 200 words రాయగలిగే సిచ్యువేషన్లో ఉండాలి. కాబట్టి ఓన్ నోట్స్ అనేది మెయింటైన్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్ రాసింది కదా నేను రాసేసుకోను, ఐ కెన్ టేక్ జిరాక్స్ ఫ్రమ్ మీ అని చెప్పేస్తే జిరాక్స్ సెంటర్ వాడికి లైఫ్ బాగుంటుంది మనకంటే, అది ఫ్యాక్టర్. సో ఇది. ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఏదైతే ఉంటుందో ఆ నోట్స్లోనే పక్కన దిస్ ఈజ్ పాలిటీ రిలేటెడ్, దిస్ ఈజ్ జాగ్రఫీ రిలేటెడ్, దిస్ ఈజ్ హిస్టరీ రిలేటెడ్. లేదంటే ఇంకొక పని చేయండి, నోట్ మేకింగ్ చేసుకునేటప్పుడు ఒక బుక్ ఉంటుంది కదా స్పైరల్ బైండింగ్. అశోక్ నగర్లో స్పైరల్ బైండింగ్ నోట్స్ అనేవి ఫేమస్ కాదు, ఉన్నది అది ఒకటే.
సింపుల్గా చెప్పాలంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ స్పైరల్ బైండింగ్? వై ఆర్ యూ యూజింగ్ దోస్ స్పైరల్ బైండింగ్ నోట్స్? వాట్ ఈస్ ద పర్పస్? ఫస్ట్ థింగ్ ఏదైనా మనం వాడుతున్నాం అంటే దాని పర్పస్ ఏంటో తెలియాలి. బీయింగ్ ఫ్రమ్ అశోక్ నగర్ అనేది నాకు ఈ రోజు కాదు, 15 years నుండి టచ్ ఉన్న ఏరియా. ఈరోజు ఆస్పిరెంట్ వచ్చిందంటే ఖచ్చితంగా క్లాస్లో మెజారిటీ 100లో 99 లేదా 90% అయితే స్పైరల్ బైండింగ్ నోట్సే ఉంటాయి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ స్పైరల్ బైండింగ్ చెప్పండి ఎవరైనా. సార్ దొరుకుతున్నాయి కాబట్టి తీసుకున్నాం సార్, ఇది కాదు ఆన్సర్. అవి ఇస్తున్నారు కాబట్టి. స్పైరల్ బైండింగ్ యొక్క పర్పస్ ఏంటంటే మనం నోట్స్లో అప్డేట్ చేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది. ఎలా అప్డేట్ చేస్తారు? ఆ రోల్ ఉంటుంది కదా, దాన్ని తీసేసి న్యూ పేపర్ని మీరు ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు, తీసేసుకోవచ్చు. దట్ ఈస్ ద పర్పస్. ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా పేపర్స్ యాడ్ చేసుకోవచ్చు ఆ చాప్టర్ బ్యాక్లో. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే రోజు మీరు నోట్ మేకింగ్ చేసుకునేది ఏదైతే ఉంటుందో సబ్జెక్ట్ రిలేటెడ్గా చేసుకోండి. జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ ఇలా చేసేసుకున్నారనుకోండి, ఆ టాపిక్స్ని మీ కాంటెంపరీ, మీ పాలిటీ ఫ్యాకల్టీ, ఎకానమీ ఫ్యాకల్టీ, ఎస్ఎన్టీ ఫ్యాకల్టీ చెప్తారు కదా, ఆ నోట్స్లో దాన్ని జోడించవచ్చు. ఇలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఇక మీకు వేరే సోర్సెస్, ఇన్స్టిట్యూట్లో ఇచ్చే మెటీరియల్ ఫాలో అవ్వండి, దాంతోపాటు మీ నోట్స్ ఫాలో అవ్వండి. అదర్ దాన్ దీస్ నో రిక్వైర్మెంట్, ఏది కూడా అవసరం లేదు. ఇది మాత్రం ఫస్ట్ స్టెప్. అండ్ వన్ థింగ్ యూ హ్యావ్ టు నో, డోంట్ లూజ్ ద మార్క్స్ వేర్ ఎవర్ యూ కెన్ గెట్ ఈజీలీ. డోంట్ లూజ్ ద మార్క్స్ వేర్ ఎవర్ యూ కెన్ గెట్ ఈజీలీ అంటే అర్థం ఏంటిది? ఈజీగా వచ్చే ఏరియాస్ నుండి మార్క్స్ పోగొట్టుకుంటే అంతకు మించిన మూర్ఖత్వం ఉండదు. ఇంతకు మించిన పదాన్ని కూడా నేను వాడలేను. కొన్ని ఏరియాస్ ఈజీగా ఉంటాయి, ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సింపుల్గా దాన్ని జస్ట్ ఒక్కసారి చూస్తే ఎగ్జామినేషన్లో ఆన్సర్ని మనం ఐడెంటిఫై చేస్తాం. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది నన్ను అడిగే క్వశ్చన్, ఈ 10 years 12 yearsలో ఎవ్రీ బ్యాచ్లో కూడా కనీసము 10 number of times ఒక క్వశ్చన్ వస్తుంది. సార్ ఎవ్రీథింగ్ ఐ లర్న్, ఎవ్రీథింగ్ ఐ రెడ్, బట్ నథింగ్ ఈజ్ దేర్ ఇన్ మై మైండ్ సార్. నా మైండ్లో ఏది లేదు. ఎందుకు సార్? గుర్తు లేదు అని అంటారు. ఇప్పుడు కాదు, మీరు ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి ఎగ్జామినేషన్ బిఫోర్ ఇది రియలైజేషన్కి వస్తుంది. ఇప్పుడు అన్ని విజువలైజేషన్, ఇవన్నీ విజువల్గా మీకు కనబడుతుంది, బట్ రియలైజేషన్ ఈజ్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఓన్లీ. ఇక్కడ ఎంత చేస్తున్నాం కదా, అక్కడ ఎంత చూపిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఆ రియలైజేషన్ ఏంటంటే అంతా చదివినట్టే ఉంటుంది, బట్ గుర్తున్నట్టు ఉండదు. దిస్ ఈజ్ కామన్ సైకాలజీ ఫర్ ఎనీ పర్సన్, నాట్ ఓన్లీ ఫర్ ఆస్పిరెంట్. ఏ పర్సన్కైనా ఎంతో చదివినట్టు ఉంటుంది కానీ ఏమీ గుర్తుండదు. ఎప్పుడైనా ఫీల్ అయ్యారు ఇలాంటివి? ఫీల్ కాలేదంటే ఇక నేనేమి చెప్పలేను. ఈ హ్యూమన్ సైకాలజీని వీడి మీరు బయటకు వచ్చారంటే ఇక మీరు ఒక వేరే దగ్గరికి వెళ్ళినట్టే, ఇక అంతే. ఇక ఖచ్చితంగా ఉంటుంది. మీరు అకాడమిక్లో కానీ ఎక్కడైనా ఉంటుంది. బట్ ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఆర్ వెరీ ఈజీ కంపేర్ టు అకాడమిక్ ఎగ్జామినేషన్స్. సింపుల్గా చెప్పాలంటే ప్రిలిమ్స్ ఈజ్ ఈజీ కంపేర్ టు మెయిన్స్. వన్ స్టేట్మెంట్, మెయిన్స్ ఈజ్ ఈజీ కంపేర్ టు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. రెండింటికి నేను జస్టిఫికేషన్ ఇస్తాను. ఇప్పుడు మీరు ప్రిలిమ్స్కి ఫస్ట్ కదా, కాబట్టి ప్రిలిమ్స్ నేను సపోర్ట్ చేయాలి. ప్రిలిమ్స్ అయిపోయినాక ప్రిలిమ్స్ ఏముంది, మెయిన్స్ రాయని, అప్పుడు మళ్ళీ నేను అంటాను సార్ ఏం సార్ మీరు మనిషి కదా, మాట మీద ఉండాలి కదా అంటే, సో నేను మారుస్తాను. మార్చేయాలి. ఎప్పుడు మార్చగలుగుతాను? స్టేట్మెంట్ని జస్టిఫై చేసేవాడు ఎన్ని చేసినా నడుస్తుంది. అర్థమైందా? నా స్టేట్మెంట్ నేను ఇచ్చింది, దాని జస్టిఫికేషన్ మీతో ఎస్ అనిపించేయాను అంటే ఐ కెన్ డూ ఎనీథింగ్. ఇప్పుడు నేను చెప్తున్నాను ప్రిలిమ్స్ ఈజ్ ఈజియెస్ట్ దాన్ మెయిన్స్. దీన్ని ఎట్లా జస్టిఫై చేస్తానని చెప్తాను. మీకు క్వశ్చన్ ఇస్తాడు, ఆన్సర్ ఇస్తాడు. యూ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు రికగ్నైజ్ ద ఆన్సర్ ఓన్లీ, అప్రోప్రియేట్ ఆన్సర్ ఓన్లీ. ఎస్ ఆర్ నో? మీకు క్వశ్చన్ ఇస్తున్నాడు, ఆన్సర్ కూడా వాళ్ళే ఇస్తున్నారు, బట్ యువర్ టాస్క్ అది మనం టఫ్గా ఫీల్ అవుతున్నాం. అదేంటి? వాట్ ఈస్ ద అప్రోప్రియేట్ ఆన్సర్ ఫర్ దట్ పర్టికులర్ క్వశ్చన్. ఇంకొకసారి కొన్ని పరిస్థితుల్లో మన ప్రిపరేషన్ ఎక్కడ వెనుకబడిపోతుందంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఏపీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎస్ సార్. సో ఏపీ, తెలంగాణ ఒక క్వశ్చన్, మనకు స్టేట్ సింబల్స్ పైన క్వశ్చన్స్ అడుగుతారు, స్టేట్ రికగ్నిషన్స్. లేదంటే ఇంకోటి చెప్తాను, తెలంగాణ ఏపీ అని కదా, ఎందుకంటే సార్ తెలంగాణ ఎగ్జాంపుల్ తీసుకున్నా మళ్ళీ నేను బదనం కావద్దు, ఎందుకంటే తెలంగాణలో చేస్తారు, ఏపీలో అయినా చేస్తారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తే, కాబట్టి నేషనల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. క్వశ్చన్ ఇస్తాను, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ నేషనల్ aquatic animal that was recognized by Indian government? Yes, very good. క్లియర్. ఇప్పుడు మన సబ్జెక్ట్లో ఎంటర్ అవుతున్నాం మెల్లిగా. డాల్ఫిన్. ఎంతమంది తెలుసు ఆన్సర్? ఎస్. ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ హాల్లో ఫస్ట్ క్వశ్చన్ అదే, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అక్వాటిక్ యానిమల్ దట్ వాజ్ రికగ్నైజ్డ్ బై ఇండియన్ గవర్నమెంట్. చూడగానే ఎలా ఉంటుందంటే ఎస్, మామూలుగా ఉండదు. ఇక ఆ జోష్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ క్వశ్చనే మన క్వశ్చన్ అయితే
ఫస్ట్ బాలే 6 పడ్డది అనుకోండి, బ్యాట్స్మెన్కి ఎలా ఉంటుంది? ఆ పిచ్ ఎంత టఫ్ ఉన్నా, అది చెన్నై పిచ్ అయినా కూడా 6లే పోతాయి. అంటే మన సైకాలజీ ఇక్కడ వెన్ యూఆర్ అప్పుడు చూస్తారు. ఇక ఒకసారి క్వశ్చన్ చూసేసి మళ్ళీ సెట్ అయ్యేసి బ్యాక్ అయిపోయింది, దిస్ ఈజ్ మై డే అని చెప్పేసి ఫీల్ అయిపోతాం, వైబ్రేషన్ వచ్చేస్తుంది. ABCD ఆన్సర్స్ వచ్చేసినాయి. ఆప్షన్ ఏ ప్లాటినిస్టా గ్యాంజెటికా, ఆప్షన్ బి అసినోనిక్స్ జుబేటస్, ఆప్షన్ సి కేషియా అరికులేటా, ఆప్షన్ డి చెన్నా స్ట్రైట్స్. వాట్ ఈస్ ద ఆన్సర్? ఏ. అండ్ ఏ ఈస్ ద ఆన్సర్? ష్యూర్, కాన్ఫిడెంట్, లాక్, క్లియర్? చెప్పేది కాన్ఫిడెంట్గా చెప్పాలి కదా. తప్పైనా సార్, నేను ఇందాక మీకు ఒకటి గుర్తుంచుకోండి, ఈరోజు ఒక ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాను. మీరు చెప్పిన స్టేట్మెంట్ మీరు జస్టిఫై చేస్తే అది రాంగ్ అయినా సొసైటీ రైట్ అని చెప్తుంది. ఇది నేర్చుకోండి. మీరు తప్పైనా ఒప్పైనా అందరికీ కరెక్ట్ నేను ఉన్నాను. నేను అందరికీ గుడ్ పర్సన్ అనే కాదు, కొంతమందికి బ్యాడ్ అవ్వచ్చు. అందరికీ బ్యాడ్ కాదు, కొంతమంది గుడ్ అవ్వచ్చు. బికాస్ ద బెనిఫిట్స్ దే ఆర్ గెటింగ్ ఫ్రమ్ మీ డిసైడ్స్ మీ, అంతే కదా. సో అందరూ ఒకేలా ఉండరు కదా. వాడు మంచోడు అంటే నాకు మంచోడు కావచ్చు, మీకు కాకపోవచ్చు కదా. కాబట్టి మీరు చెప్పే స్టేట్మెంట్ని మీరు జస్టిఫై చేయగలగాలి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో దట్ ఈస్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. కామెంట్ అంటాడు. కామెంట్ అంటే ఏంటి? నెగిటివ్, విమర్శించడం. సపోర్ట్ అంటాడు, ఒకటే స్టేట్మెంట్ ఇస్తాడు. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్, కామెంట్. కామెంట్ అంటే విమర్శించాలి. అట్లా అని చెప్పేసి బండ బూతులు రాయొద్దిగా. ఏమనుకుంటున్నాడు అసలు, ఎందుకు ఇది అట్లా రాయకూడదు. పొలైట్గా ఆన్సర్ని జస్టిఫై చేయాలి. సపోర్ట్ అన్నాను అనుకోండి, ఎస్ ఇండియా ఇస్ మై కంట్రీ, వాట్ ఎవర్ దట్ ఈస్ డన్ బై ఇండియా ఆర్ ఇండియన్ గవర్నమెంట్, దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఇది కాదు మనకు ఆన్సర్ కాదు, ఏదేదో చెప్తున్నమాట. సో మనం సపోర్ట్ అయినా కామెంట్ అయినా చెప్పగలిగే సిచ్యువేషన్లో ఉండాలి. ఇప్పుడు నేనేమన్నాను? ప్లాటినిస్టా గ్యాంజెటికా అన్నారు. ఈజ్ ఇట్ రైట్? కాన్ఫిడెంటా అన్నాను. ఎస్ కాన్ఫిడెంట్. ఇప్పుడు ఎగ్జామినేషన్లో ఎంతమందికి ప్లాటినిస్టా గ్యాంజెటికా అనేది డాల్ఫిన్ సైంటిఫిక్ నేము అని యాక్యురేట్గా తెలుసు? నేను అడిగింది మిమ్మల్ని. ఎంతమంది తెలీదు చెప్పండి. ఎస్, డాల్ఫిన్ అని ఎంతమంది తెలుసు? అందరికీ తెలుసు. బట్ ఇప్పుడు చూడండి, క్వశ్చన్ చూడగానే మన కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుందంటే, ఎస్ దట్ క్వశ్చన్ ఈజ్ మైన్ బట్ ఆన్సర్ ఈజ్ నాట్ యువర్స్. ఎస్ ఆర్ నో, రియలైజ్ అవ్వండి. క్వశ్చన్ ఈజీ, అబ్బా ఇంత ఈజీ అనుకున్నాము. ఒక్కసారి సిట్ రైట్ అయిపోతారు, వెనుకకు చూస్తారు, మామూలుగా ఉండదు, ఇక రాసేస్తారు. ఆన్సర్ చూస్తే 4 ఒక్కసారి తిరిగిపోతుంది. డాల్ఫిన్ వెళ్ళిపోయింది ఆల్రెడీ, ద డాల్ఫిన్ గాన్. ఇప్పుడు చూస్తారు, ఇక ఆన్సర్ వస్తలేదా, పక్కకు చూస్తారు, ఆల్రెడీ హీఈస్ వాచింగ్ అజ్ ఓన్లీ, అంటే ఆల్రెడీ తన పరిస్థితి అదే అయిపోయింది, చూస్తున్నాడు. ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. బట్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే, యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఎవ్రీథింగ్, రిమెంబర్ సంథింగ్. అన్నీ అబ్జర్వ్ చేయాలి. ఎలా అబ్జర్వ్ చేయాలంటే, యూ షుడ్ బీ ఇన్ ఏ పొజిషన్ టు రికగ్నైజ్ ద అప్రోప్రియేట్ ఆన్సర్. ఇచ్చిన దాంట్లో ఇదే ఆన్సర్ అని గుర్తిస్తే చాలు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇవ్వట్లేదు కదా, ఇస్తే కష్టము. బట్ మెయిన్స్ అనేది క్వశ్చన్ మాత్రమే ఇస్తాడు, ఆన్సర్ ఈజ్ యువర్స్, అలా ఉంటుంది. అర్థమైందని నేను చెప్పింది. సో ఇలా చదవండి. ఏదైనా చదివినప్పుడు క్లారిటీగా చదవండి అని ఎందుకన్నానంటే, ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుని చెప్పానా? ఈసారి ప్లాటినిస్టా గ్యాంజెటికా విల్ బీ యువర్ క్వశ్చన్ దిస్ టైమ్. వై? కెన్ యూ ప్లీజ్ జస్టిఫై మై క్వశ్చన్? ఈ క్వశ్చన్ని జస్టిఫై చేయండి. పేపర్ చదువుతారు కదా. ఎన్ని రోజులైంది మీకు బ్యాచ్ స్టార్ట్ అయ్యి? జనవరి. వెరీ గుడ్. జనవరి మీన్స్ 4th month, జనవరి 3rd month. ఎస్. ఈ 2 monthsలో ఏం నేర్చుకున్నారు? సార్ చెప్పిందే నేర్చుకున్నానని కాదు ఆన్సర్. మీరు న్యూస్ పేపర్లో నుండి మీ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏమైనా జరుగుతున్నాయా సెషన్స్? పోనీ ఏమైనా మ్యాగజైన్స్ ఇస్తున్నారా? మ్యాగజైన్ ఏం చేస్తున్నారు? చూస్తున్నారు. చూడడం వేరు, గమనించడం వేరు, చదవడం వేరు, అవునా కదా? ప్రతి పదానికి ఉంటుంది అర్థము. సో ప్లాటినిస్టా గ్యాంజెటికా గురించి ఎందుకు క్వశ్చన్ అడిగానంటే, రీసెంట్లీ ఫస్ట్ టైం ఇండియన్ గవర్నమెంట్ రిలీజ్డ్ డాల్ఫిన్ సెన్సస్. డాల్ఫిన్ సెన్సస్ని రిలీజ్ చేశారు. సెన్సస్ మీన్స్ ద పాపులేషన్ ఆఫ్ డాల్ఫిన్. ద కౌంట్ ఆఫ్ ద డాల్ఫిన్ దట్ ఆర్ ఇన్ ఇండియా వాజ్ కౌంటెడ్ ఫస్ట్ టైం. That was released by Ministry of Environment, Forest, Climate Change. Who is the concerned minister discharging duties for concerned ministry? Please. Okay. First time, second time, third time, fourth time, up to some extent, నేనే క్వశ్చన్ అడిగి నేనే ఆన్సర్ చెప్పాలి, అర్థమైంది. బట్ ఆఫ్టర్ సమ్ ఎక్స్టెంట్ ఎవ్రీథింగ్ యూ షుడ్ బీ ఇన్ ఎ పొజిషన్ టు ఆన్సర్ మై క్వశ్చన్. డెఫినెట్గా నేను చేస్తాను, ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది.
ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. ఇక్కడ ఒక పర్సన్ గురించి అడిగింది కాబట్టి, హూ ఈజ్ మైనారిటీ మినిస్టర్ ఇన్ ఇండియా యూనియన్ గవర్నమెంట్ మినిస్ట్రీ? మైనారిటీ మినిస్టర్ ఎవరు? వెరీ గుడ్. హూ ఇంట్రొడ్యూస్డ్ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఇన్ పార్లమెంట్? కిరణ్ రిజిజు. ఇది వస్తుంది క్వశ్చన్, ఇది వస్తుంది. ఇది ఎంత బేసిక్ క్వశ్చన్ తెలుసా? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ క్వశ్చన్ కనుక వచ్చింది అనుకోండి, సంబరాలు చేసుకోవాలి సింపుల్గా. ఇంత ఈజీ క్వశ్చన్ అని. అఫ్ కోర్స్ ఫర్ ద గ్రూప్ 1 స్టాండర్డ్ దిస్ విల్ నాట్ బి ద క్వశ్చన్, బట్ ఇఫ్ యు ఆర్ నాట్ ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్, ఎట్ విచ్ పొజిషన్ వీఆర్ అనేది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కాదు, ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత. ఇప్పుడు తెలియకపోయినా పర్లేదు, ఇప్పుడు జనరల్ నాలెడ్జ్లో తెలిసి ఉండాలి. బట్ ఐ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్. డాల్ఫిన్ గురించి ఎందుకు క్వశ్చన్ అడిగానో మీకు జస్టిఫై చేశాను. డాల్ఫిన్ సెన్సస్ అనేది రీసెంట్గా రిలీజ్ అయింది. హౌ మెనీ డాల్ఫిన్స్ ఇన్ గాంజెటిక్ బేసిన్, హౌ మెనీ డాల్ఫిన్స్ ఇండస్ బేసిన్, హౌ మెనీ డాల్ఫిన్స్, ఇవన్నీ చూస్తాం మనం. ఇక్కడ ఎగ్జామినేషన్ ఇంకా డెప్త్గా వెళ్తాడు. ప్లాటినిస్టా గ్యాంజెటికా అని ఇస్తాడు, ప్లాటినిస్టా గ్యాంజెటికా మైనర్ అని ఇస్తాడు. మైనర్ అంటే చిన్నదో పెద్దదో కాదు. దట్ ఈస్ డిఫరెంట్, దిస్ ఈస్ డిఫరెంట్. చదివేటప్పుడే దాని క్రైటీరియా ఏంటో చూడాలి. చీతా ఈస్ డిఫరెంట్, లెపర్డ్ ఈస్ డిఫరెంట్. ఎస్ ఆర్ నో? హౌ? డెజర్ట్ అండ్ మోర్. నార్మల్ పర్సన్గా ఇంట్లో చిన్నపిల్లలకు చెప్పే సమాధానాలు కాకుండా ఆస్పిరెంట్ చెప్పే ఆన్సర్స్. ఇంకా ఎస్ యు ఆర్ ఫైన్. ఇంకా ఇన్ ఇండియా హౌ మెనీ చీతాస్ ఆర్ దేర్ అని అడగన్నా, లెపర్డ్స్ ఆర్ దేర్ అని అన్నాడు. ఇన్ ఇండియా హౌ మెనీ చీతాస్ ఆర్ దేర్ ఈజ్ మై క్వశ్చన్, ఆర్ హౌ మెనీ లెపర్డ్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? విచ్ ఆఫ్ ద ఎబో క్వశ్చన్స్ ఆర్ రైట్? లెపర్డ్స్ ఎన్ని ఉన్నాయనే క్వశ్చన్ కరెక్టా, చీతాస్ ఎన్ని ఉన్నాయని అడగడం కరెక్టా? లెపర్డ్స్ ఎన్ని ఉన్నాయని అడగడం కరెక్ట్. ఎందుకంటే మోర్ దెన్ 13,000 ఉన్నాయి. లెపర్డ్స్ అనేవి లేవు కాబట్టి తీసుకొచ్చారు. సో చీతాకి లెపర్డ్కి డిఫరెన్స్ అనేది యూపీఎస్సీలో అడిగాడు ఒక్కసారి. సో ఆ డిఫరెన్స్ చూసినప్పుడే మనం నేర్చుకోవాలి. క్లియర్? సో ఇక్కడ మీకు ఎవ్రీథింగ్ అనేది మీకు ఏదైతే న్యూస్ పేపర్లో ఉంటుందో, న్యూస్ పేపర్ గివ్స్ యూ ద బేసిక్ ఐడియా, బేసిక్ టాపిక్ నేమ్ ఇస్తారు అంతే. బట్ వీ హ్యావ్ టు ఎగ్జామిన్ ద టాపిక్ అండ్ వీ హ్యావ్ టు యాడ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కన్సర్న్ విత్ ద పర్టికులర్ సబ్జెక్ట్. ఇది ఫస్ట్ స్టెప్. సో హౌ టు అప్రోచ్ కరెంట్ అఫైర్స్ అనేది మీకు ఐడియా వచ్చింది. చెప్పండి ఏం చేస్తారు? కూల్గా వెళ్దాం. ఎన్ని గంటలైనా సరే నేను చెప్పడానికి ఓపిక ఉంది, మీకు కూడా ఓపిక ఉండాలి అంతే. చెప్తాను. అవసరమైతే ఒక్కొక్క టాపిక్ ఇంపార్టెంట్ అనిపించింది 2 to 3 times టాపిక్ వేరే వచ్చినప్పుడు లింక్ చేస్తాను, మళ్ళీ అడుగుతాను. నేను ఏదైతే కంప్లీట్ చేస్తానో ఆ టాపిక్ మీ మైండ్లో ఉండాలి. నేను ఎప్పుడైనా టాపిక్ లింక్ చేసినప్పుడు మళ్ళీ అడిగాను అనుకోండి, మళ్ళీ ఇది మాకెక్కడైంది అన్నట్టు చూసారనుకోండి, కష్టమవుతుంది. సో అప్రోచ్ టు కరెంట్ అఫైర్స్. ఫస్ట్, రీడింగ్ న్యూస్ పేపర్ రెగ్యులర్లీ. సెకండ్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, దట్ ఈస్ అఫీషియల్ website for government policies and government schemes. This is enough. Along with that, follow my classes regularly. I will take as and when my schedule is available. Okay? And come to the class regularly. First step is completed. Second, every aspirant or many aspirants have a question in their mind. That question is, for how many months of current affairs is needed for the particular examination? ఎప్పుడైనా వస్తుందా మీకు ఐడియా ఎటువంటిది? రాలేదంటే ఎగ్జామ్కి ప్రిపేర్ కాలేదన్నట్టు, అంతే కదా. ఫర్ హౌ మెనీ మంత్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్? ఆన్సర్ చేయండి ఎవరైనా. చాలామంది యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ చెప్తారు 6 months కరెంట్ అఫైర్స్ ఈజ్ ఎనఫ్, 1 year కరెంట్ అఫైర్స్ ఈజ్ ఎనఫ్ అని చెప్తారు. ఫర్ యూపీఎస్సీ 1.5 years ఈజ్ ఎనఫ్. లేదంటే లాస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ నుండి ఈ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మధ్యది అని చెప్పేస్తారు. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్? పర్సెప్షన్స్ ఆర్ డిఫరెంట్ ఫర్ పర్సన్ టు పర్సన్. ఎస్ ఆర్ నో? ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క పర్సెప్షన్ ఉంటుంది, చూసే కోణం వేరే ఉంటుంది, ఆలోచన విధానం వేరేలా ఉంటుంది. మీ మైండ్లో ఏముంది? ఎన్ని నెలలు అయితే బెటర్? ఫస్ట్ అప్రోచ్ ఈజ్ క్లియర్. హౌ టు అప్రోచ్, వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అనేది చెప్పాను. నేను మీకు ఇక యోజన, కురుక్షేత్ర ఇవన్నీ చెప్పట్లేదు నేను, ఎందుకంటే దట్ ఈజ్ మై డ్యూటీ టు కవర్ ఎవ్రీథింగ్. బట్ లాస్ట్ డే ఏదో ఒక రోజు అనేది ఎండ్ అయితే ఉంటుంది కదా. మీకు ఇప్పుడు ఈరోజు మీకు ఇంట్రొడ్యూస్ అయ్యాను, వన్ కంక్లూజన్ విల్ బి దేర్, ఆ రోజు మీకు చెప్తాను. మరి మీకు ఇవన్నీ చెప్పాను కదా, రేపటి నుండి నేను మీకు కనబడను కదా, మీరు ఎక్కడున్నా సరే ఇవి ఫాలో అవ్వండి అని చెప్తాను. ఆ రోజు చూద్దాం అవి యోజన, డౌన్ టు ఎర్త్, అవన్నీ తర్వాత చూద్దాం. ఇప్పటికైతే ఇది బేసిక్స్. ఒకేసారి పిల్లలు నడిచేటప్పుడు స్టెప్ బై స్టెప్ పడతారు లేస్తారు,
ఒకసారి ఎస్ రన్ అనరు కదా. సో ఫస్ట్ స్లోగా వెళ్దాం. సెకండ్, హౌ మెనీ మంత్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఈజ్ నీడెడ్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్? 18 months. కొంచెం గట్టిగా 12 months. Women empowerment is there in India. In Waqf also women empowerment is there. Yes or no? Waqf కొత్త పేరు ఏంటో తెలుసా? ఉమ్వీద్ యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ అండ్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్. ఉమ్వీద్ యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్. ఎగ్జామ్లో ఇది అడుగుతాడు క్వశ్చన్. వక్ఫ్ ఆ కొత్త పేరు ఏంటి అని అడుగుతాడు. ఉమ్వేద్, అందులో ఎంపవర్మెంట్ అని ఉంది చూసారా? ఇట్ ఎంపవర్స్ హూమ్? విమెన్. ఇన్ ఇండియా విమెన్ ఎంపవర్మెంట్ ఈస్ దేర్ ఇన్ నౌ. ఇప్పుడు చూస్తున్నాము ట్రిపుల్ తలాక్ ఇవన్నీ కూడా విమెన్ ఎంపవర్మెంట్ కోసమే. అంతకుముందు వక్ఫ్ బోర్డులో విమెన్ రిప్రజెంటేషన్ లేదు, ఇప్పుడు విమెన్ రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ కాంట్రవర్సీ అని చెప్తాను. ఎందుకు కాంట్రవర్సీ అయింది, ఎఫిషియన్సీ ఎందుకు వచ్చింది, డెవలప్మెంట్ ఎందుకు వస్తాము, ఇవన్నీ చూడాలి మనం. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ పక్కన పెడితే గట్టిగా చెప్పండి. 1 year 1.5 year. సో పర్టిక్యులర్ ఆన్సర్ ఆర్ అప్రోప్రియేట్ ఆన్సర్ ఈజ్ నాట్ దేర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి అప్రోప్రియేట్ ఆన్సర్ అనేది లేదు. దట్ ఈజ్ మై ఆన్సర్. నేను ఆన్సర్ ఇచ్చాను, బట్ ఆన్సర్ ఏమి ఇచ్చాను, దీనికి ఆన్సర్ లేదని ఇచ్చాను, కానీ ఏదోటి ఇచ్చాను కదా. సో ఇప్పుడు మరి దీన్ని ఇచ్చినప్పుడు మీరు అడగాలి, వెంటనే నన్ను అడగండి. అడిగేవాళ్ళంటే ఇష్టం నాకు. క్వశ్చనింగ్ ఈజ్ ఫండమెంటల్ రైట్ ఇన్ ఇండియా. ఎస్ ఆర్ నో? అకార్డింగ్ టు ఆర్టికల్ క్లాస్ 1A, right to question is fundamental right. Being an aspirant, it is your right to ask anything that comes under competitive syllabus. అర్థమైందా? ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాను, హౌ మెనీ మంత్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఈజ్ నీడెడ్ ఫర్ దిస్ పర్టిక్యులర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్? Some of the aspirants gave 1.5 year or 18 months. Some of the aspirants told it is 1 year. But the answer given by me is there is no appropriate answer for this particular question. Now you should be in a position to ask, why? How do you justify that answer, sir? That is being given by you. Now my answer. అని నేనే అడగాలి, నేనే చెప్పుకోవాలి. ఇప్పుడు నా ఆన్సర్ ఏంటంటే, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి కరెంట్ అఫైర్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి పర్టికులర్ స్కేల్ అంటూ ఉండదు. దెర్ ఈజ్ నో పర్టికులర్ స్కేల్ ఆర్ టైమ్ ఫ్రేమ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. టాపిక్స్ ఆర్ డిఫరెంట్. ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క పారామీటర్ తీసుకుంటాను. ఇప్పుడు నేను కరెంట్ అఫైర్స్కి 1 year ఈజ్ ఎనఫ్ అంటాను, దాన్ని జస్టిఫై చేస్తాను. 2 years ఈజ్ ఎనఫ్ అంటాను, దాన్ని జస్టిఫై చేయాలి. 4 years అంటాను, దాన్ని జస్టిఫై చేయాలి. 10 years అంటాను, జస్టిఫై. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. కరెంట్ అఫైర్స్లో కొన్ని టాపిక్స్, సమ్ టాపిక్స్ ఇన్ కరెంట్ అఫైర్స్ వ్యాలిడ్ ఫర్ 1 year ఓన్లీ. సమ్ టాపిక్స్ ఇన్ కరెంట్ అఫైర్స్ వ్యాలిడ్ ఫర్ 1 year ఓన్లీ. కెన్ యూ నేమ్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్? కెన్ యూ నేమ్? నేనేమన్నాను? కెన్ యూ నేమ్ అన్నాను. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? ఎస్ ఆర్ నో? ఇఫ్ యూ సే ఎస్, ఐ విల్ ఆస్క్ యూ వాట్ ఈస్ దట్. ఇఫ్ యూ సే నో, ఐ షుడ్ ఆన్సర్. కెన్ యూ నేమ్ ఆర్ నాట్? నో. ఇప్పుడు చెప్తాను. ఎవ్రీ ఇయర్ ఆన్ ద ఈవ్ ఆఫ్ రిపబ్లిక్ డే, ఎవ్రీ ఇయర్ ఆన్ ద ఈవ్ ఆఫ్ రిపబ్లిక్ డే, one award will be in the news. One award. What is that award? What is that award? Question. కొన్ని సందర్భాల్లో క్వశ్చన్లో కూడా ఆన్సర్ ఉంటుంది. మీరు ఒక్కటి గుర్తుంచుకోండి, రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ దట్ ఈస్ గివెన్, నాట్ ద సెంటెన్స్ దట్ ఈస్ గివెన్ ఆన్ ద లైన్. రెండింటికి డిఫరెన్స్ వేరే ఉంటుంది. డోంట్ రీడ్ ద సెంటెన్స్ దట్ ఈస్ గివెన్ ఆన్ ద లైన్, జస్ట్ ట్రై టు రీడ్ ద సెంటెన్స్ బిట్వీన్ ద లైన్స్ ఆర్ బిట్వీన్ ద వర్డ్స్. చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా మీకు? ఇందాక నేను ఏ టాపిక్ చెప్తున్నాను? అవార్డ్స్ గురించి. మళ్ళీ గుర్తు చేయండి, ఎందుకంటే ఒక టాపిక్ ఒకటే పోతే మర్చిపోతారు. ఒక క్వశ్చన్, మంచి సినారియో వినండి. ఒక ప్యాసేజ్ ఇస్తున్నా అనుకోండి. an MP in India from constituency A discharging his duties well, like sanitization and cleanliness activities, protection, everything. ఇది ఒక సెంటెన్స్ అంతా మెయింటైన్ చేసేసి లాస్ట్లో క్వశ్చన్ ఇస్తాను. దట్ ఎంపీ బిలాంగ్స్ టు విచ్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్? ఆన్సర్ ఏంటి చెప్పండి. కొంత ఆలోచిస్తే, ఇక్కడ నేను ఎంపీ ఏ అని ఇచ్చాను, పేరు ఇవ్వలేదు. అక్కడ పేరు ఇచ్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. పేరు ఇచ్చేసేసి తన గురించి చెప్పేసేసి లాస్ట్కి
విచ్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ అంటాడు. అక్కడ మీకు చిన్నది క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. అక్కడ కాన్స్టిట్యుయెన్సీ అని ఒక వర్డ్ని మెన్షన్ చేశాడు. కాన్స్టిట్యుయెన్సీ ఫర్ విచ్ ఎంపీ? లోక్సభ ఎంపీ. సో మనకి ఎగ్జామినేషన్లో ఇక్కడ అవన్నీ ఈజీగా కనబడతాయి. ఎగ్జామినేషన్లో కనబడదు, చుట్టూ ఒక చీకటి ప్రపంచంలో ఉంటాం మనం, తెలియంది. కాబట్టి అటువంటి సిచ్యువేషన్లో మనం గుర్తుపట్టాలి. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఆన్ ద ఈవ్ ఆఫ్ రిపబ్లిక్ డే 1 award విల్ బీ ఇన్ ద న్యూస్ అని చెప్పాను. విచ్ అవార్డ్? అది క్వశ్చన్. ఎవ్రీ ఇయర్ కూడా ఉంటుంది అది. పద్మ అవార్డ్స్. పద్మ. సో పద్మ అవార్డ్స్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా ఎప్పుడు ఉంటుంది అన్నాను? ఆన్ ద ఈవ్ ఆఫ్ రిపబ్లిక్ డే అన్నాను. ఇక్కడ ఎగ్జామినేషన్లో అడుగుతాడు, ఆన్ ద ఈవ్ ఆఫ్ రిపబ్లిక్ డే విచ్ అవార్డ్ విల్ బీ అనౌన్స్డ్ అంటాడు. కింద ఆప్షన్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్, పద్మ అవార్డ్ ఆర్ సంథింగ్ బ్లాబ్లా, రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అలా ఇస్తాడు. సో ఇక్కడ కన్ఫ్యూజన్ అనేది రెండింటి మధ్యలో వస్తుంది. ఏంటది? ఆపద ప్రబంధన్ విషయంలో వస్తుంది, సెకండ్ పద్మ. నేను ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాను అప్రోప్రియేట్గా? ఆన్ ద ఈవ్ ఆఫ్ అన్నాను. ఆన్ ద ఈవ్ ఆఫ్ మీన్స్ సెంటెన్స్ అర్థం చేసుకోండి. మీకు ఎక్కడ కూడా సబ్జెక్ట్లో టర్మినాలజీ నేను పోగొట్టను. మీకు అర్థం అవడానికి కొత్త క్లాస్ కాబట్టి ఈ మధ్య మధ్యలో తెలుగు అలా అండర్స్టాండ్ చేస్తాను. కానీ మీన్ వైల్ కంప్లీట్లీ క్లాస్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. ఫాలో అవ్వండి. కొంత అలవాటు చేస్తాను. ఆన్ ద ఈవ్ ఆఫ్ అంటే ఏంటి? ఆన్ ద అకేషన్ ఆఫ్. ఆన్ ద అకేషన్ ఆఫ్ వాట్? రిపబ్లిక్ డే. దట్ మీన్స్ ఆన్ ద రిపబ్లిక్ డే ఆర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్? ఆన్ ద రిపబ్లిక్ డే అయితే ఆన్ ద రిపబ్లిక్ డే అంటే నేను అడుగుతా కదా. ఆన్ ద ఈవ్ ఆఫ్ ఎందుకు అడిగినా? ఇంకా సెంటెన్స్ ఎందుకు కాంప్లికేటెడ్ చేశాను? అర్థమైందా? ఆన్ ద ఈవ్ ఆఫ్ రిపబ్లిక్ డే అన్నాను. ఆన్ ద ఈవ్ ఆఫ్ రిపబ్లిక్ డే అంటే ఆ డే ఏ రోజు అన్నాను. ఆన్ ద ఈవ్ ఆఫ్ రిపబ్లిక్ డే అంటే ఆన్ రిపబ్లిక్ డేనా, బిఫోర్ రిపబ్లిక్ డేనా, ఆఫ్టర్ రిపబ్లిక్ డేనా? ఇది నేను అడిగేది. ఆన్ ద ఈవ్ ఆఫ్ అంటే ఆ సందర్భంలో అంటారు. అది ముందైనా కావచ్చు, వెనకైనా కావచ్చు, ఆ రోజైనా కావచ్చు. కాబట్టి సెంటెన్స్ని అర్థం చేసుకోండి. ఆన్ ద రిపబ్లిక్ డే అయితే ఖచ్చితంగా నేను అదే వాడేవాడిని. ఆన్ ద రిపబ్లిక్ డే విచ్ ప్రైజ్ ఇస్ అనౌన్స్డ్ అని చెప్పేసేసి. కాబట్టి ఆన్ ద ఈవ్ ఆఫ్ అంటే రిపబ్లిక్ డే. పద్మ అవార్డ్స్. సో పద్మ అవార్డ్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా న్యూస్లో వస్తుంది. ఈ ఇయర్ కూడా న్యూస్లోకి వచ్చింది. హౌ మెనీ పద్మ అవార్డీస్ వర్ దేర్ ఇన్ దిస్ ఇయర్? ఎంతమంది ఉన్నారు పద్మ అవార్డ్స్? హౌ మెనీ పద్మ అవార్డ్స్ వర్ అనౌన్స్డ్ దిస్ ఇయర్? నంబర్ ఈజ్ ఇంపార్టెంట్. 132. అమాంగ్ దెమ్ హౌ మెనీ విమెన్ ఆర్ దేర్? హౌ మెనీ ఫారెనర్స్? ఇవన్నీ కూడా చూడాలి. మీకు అదే క్లియర్గా చెప్తాను, నో ప్రాబ్లం. ఇప్పుడు పద్మ అవార్డ్ అన్నాను. ఆన్ ద ఈవ్ ఆఫ్ రిపబ్లిక్ డే అన్నాను. రిపబ్లిక్ డే కమ్స్ ఫర్ హౌ మెనీ ఇయర్స్? ఎవ్రీ ఇయర్ వస్తుంది కదా. ఈ ఇయర్ వస్తుంది, నెక్స్ట్ ఇయర్ వస్తుంది. సో ఆన్ ద ఈవ్ ఆఫ్ రిపబ్లిక్ డే అంటే ఎవ్రీ ఇయర్ కూడా కనబడే సైకిలే కదా ఇది. సో దిస్ టాపిక్ వ్యాలిడ్ ఫర్ 1 year అప్ టు నెక్స్ట్ అనౌన్స్మెంట్. ఈ ఇయర్ January 26th అప్పుడు న్యూస్లోకి వచ్చింది అంటే నెక్స్ట్ ఇయర్ Jan 26th అనౌన్స్మెంట్ ఏదైతే ఉంటుందో అప్పటి వరకు ఇవే టాపిక్ ఇంపార్టెంట్. సో దీస్ టైప్ ఆఫ్ టాపిక్స్ వ్యాలిడ్ ఫర్ 1 year. ఎగ్జాంపుల్ ఆపద ప్రబంధన్ పురస్కార్. యూ కెన్ రైట్ ఆపద ప్రబంధన్ పురస్కార్, పద్మ అవార్డ్స్ అండ్ ఇంకేమైనా చెప్పండి. అవార్డ్స్ అనేది చెప్పాను కాబట్టి ఇంకేమైనా చెప్పగలుగుతారు మీరు? నోబెల్. నోబెల్, డూ యూ నో? నోబెల్ అవార్డ్స్ వరల్డ్స్ ప్రెస్టీజియస్ హానర్. నోబెల్ కూడా ఎవ్రీ ఇయర్ మారుతుంది. కొన్ని టాపిక్స్ని మీరు ప్రెడిక్ట్ చేయాలి. ప్రెడిక్షన్ అంటే ఏంటి? జరగబోయేది గుర్తించడం. ఏది జరగబోయేది గుర్తిస్తారు? ఉదాహరణకు తీసుకుంటే ఎవ్రీ ఇయర్ రిపబ్లిక్ డే వస్తుంది అంటే ఆ 2-3 daysలో ఏ న్యూస్ వస్తుంది అన్నట్టుగా పద్మ అవార్డ్స్. రామన్ మెగ్సెసే ఏ రోజు న్యూస్లోకి వస్తుంది ఎవ్రీ ఇయర్? రామన్ మెగ్సెసే ఈజ్ అనౌన్స్డ్ ఆన్ విచ్ డేట్? ఆన్ విచ్ డేట్ అంటే ఇప్పుడు అప్రోప్రియేట్ యాక్యురేట్గా ఉందా లేదా? ఆన్ విచ్ డేట్ అని నా డేట్ తెలియాలి. ఏంటది? August 31st. ఇప్పుడు రామన్ మెగ్సెసే అవార్డీస్ ఉంటారు కదా ఈ ఇయర్. ఆ టాపిక్ని మనం ఎప్పటి వరకు గుర్తుపెట్టుకోవాలి? 1 year, నెక్స్ట్ ఇయర్ వరకు. ఈ 1 year అనేది అన్నిటికీ ఒకటే కాదు. January to December అని చెప్పట్లేదు. ఏ రోజైతే అది న్యూస్లోకి వస్తుందో అప్పటి నుండి 1 year. ఎగ్జాంపుల్ పద్మ అవార్డ్స్, ఆపద ప్రబంధన్ పురస్కార్. దిస్ టైమ్ ఆపద ప్రబంధన్ పురస్కార్ వాజ్ అనౌన్స్డ్ టు హూమ్? ఇన్కాయిస్. ఇన్కాయిస్ తెలుసు కదా, హైదరాబాద్ యాజ్ హెడ్ క్వార్టర్. సునామీ అలర్ట్. ఓకే, నెక్స్ట్ నోబెల్, రామన్ మెగ్సెసే, లైక్ దిస్ ఎట్సెట్రా. హండ్రెడ్స్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి. అవన్నీ మనం కవర్ చేద్దాము. 1 year. ఈ టాపిక్స్కి 1 year. ఎప్పటి నుండి 1 year? దెర్ ఈజ్ నో పర్టికులర్ స్కేల్. అనౌన్స్మెంట్ నుండి నెక్స్ట్ అనౌన్స్మెంట్ వరకు. క్లియర్?
So 1 year is justified. Some topics are valid for 2 years. 2 years. Second, inkokati. Some topics are valid for 2 years. That means for every 2 years that will be in the news. Can anyone please say 1 or 2 examples for that particular topics? Okkati cheppandi chalu. Very good. This is what I am expecting from all of you. So something you are aware. ఇప్పుడు బ్రైట్నెస్ వస్తుంది అలా చెప్పండి. సో ఫారెస్ట్ సర్వే ఉంది. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ సర్వే. క్లియర్? నాట్ క్లియర్. దిస్ ఈజ్ నాట్ కంప్లీట్. దిస్ సెంటెన్స్ ఈజ్ నాట్ కంప్లీట్. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్, దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ గివెన్ యూ హాఫ్ ఆఫ్ ద టాపిక్ ఓన్లీ. నేమ్ హాఫ్ ఇచ్చాను, ఫుల్ ఇవ్వలేదు. ఇటువంటి చదివినప్పుడు ఏం చేయాలి? ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అన్నాను. బట్ విచ్ ఇయర్? పక్కన కన్సర్న్డ్ ఇయర్ ఉంటుంది. ఏ ఇయర్ గురించి చెప్తున్నారు? రీసెంట్గా ఫారెస్ట్ రిపోర్ట్. ఇప్పుడు మీకు బుక్స్లో మీరు చదవాల్సింది, రానున్న ఎగ్జామినేషన్ చదవాల్సింది ఫారెస్ట్ రిపోర్ట్ అనేది ఇంపార్టెంట్. ఆ టాపిక్ 2 yearsకి ఒకసారి న్యూస్లోకి వస్తుంది. ఎవ్రీ 2 years షూర్. ఇప్పుడు నేను చెప్పే ఫారెస్ట్ రిపోర్ట్ ఏ ఇయర్కి సంబంధించి ఏ ఇయర్లో రిలీజ్ అయింది? కన్సర్న్డ్ విత్ విచ్ ఇయర్? రిలీజ్డ్ ఇన్ విచ్ ఇయర్? ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ పక్కన ఒక కన్సర్న్డ్ ఇయర్స్ ఉంటాయి కదా. ఏదైనా మీరు టాపిక్ చదివేటప్పుడు మైక్రోస్కోపిక్గా చెప్తున్నాను. పక్కన చదివే టాపిక్ ఏదైతే ఉంటుందో ఆ టాపిక్కి సంబంధించి ఎగ్జాంపుల్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్, రైట్? ఈ కన్సర్న్డ్ ఇయర్ అనేది పక్కన ఉంటుంది. దట్ ఇయర్ యూ హ్యావ్ టు రిమెంబర్. దట్ ఈస్ present available report is India State of Forest Report 2023. ఇక మీకు ఎగ్జామినేషన్ అవుతుంది. 2026లో ఎగ్జామ్ అయింది అనుకోండి. 2026లో ఎగ్జామ్ అయితే ఈ టాపిక్ క్వశ్చన్ అడుగుతాడు, డైరెక్ట్ మెన్షన్ చేస్తాడు. అకార్డింగ్ టు ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్, వాట్ ఈస్ ద మ్యాంగ్రూవ్ కవర్ ఇన్ ఇండియా, ఎట్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఇండియన్ ల్యాండ్ దే ఆర్ ఆక్యుపైడ్ అంటాడు. మ్యాంగ్రూవ్ కవర్, మిస్టీ అవన్నీ తర్వాత చూద్దాం మనం. ఇలా క్వశ్చన్ ఇస్తాడు. ఇలా చూస్తే మీరు ఎగ్జామినేషన్లో ప్యానిక్ అవ్వకూడదు. ప్యానిక్ అవ్వద్దని చెప్పేసి ఇక్కడ మిమ్మల్ని చదవమంటున్నాను. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 అని 2026 ఎగ్జామ్లో అడిగారు అనుకోండి, డోంట్ థింక్ దట్ ఈస్ అవుట్డేటెడ్ టాపిక్. ఆస్పిరెంట్స్ సగం మంది ఎగ్జామినేషన్ హాల్లోనే ప్యానిక్ అయిపోతారు. అరే ఓల్డ్ టాపిక్, అవుట్డేటెడ్ టాపిక్, అవుట్డేటెడ్ క్వశ్చన్స్ ఇచ్చాడని. కానీ అవుట్డేటెడ్ కాదు, దట్ ఈస్ ఇనోలీ. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 రిలీజ్డ్ ఇన్ 2024 డిసెంబర్. అంటే ఎంత? 6 months కూడా కాలే, ఇంకా జస్ట్ 4 months. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 రిలీజ్డ్ ఇన్ 2024 డిసెంబర్. ఇంకొక 1 month అవుతాయి 2025లో పడేటోళ్ళు మంచిగా, అవునా కదా? సో ఇప్పుడు ఆ టాపిక్ ఎప్పటి వరకు వ్యాలిడ్గా ఉంటుంది? 2 years ఉంటుంది. మళ్ళీ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2025 విచ్ విల్ బి రిలీజ్డ్ ఇన్ 2026. అంటే 2026 డిసెంబర్ వరకు మీరు ఇదే రిపోర్ట్ చదవాలి. అర్థమైందా? ఎవ్రీ ఇయర్ రాదు, వచ్చినప్పుడు దాన్ని చదవాలి. ఒక 1 or 2 years గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి టాపిక్స్ మనకు బెటర్, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ వస్తే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. 2 years ఒకసారి వచ్చింది అనుకోండి, అది చూస్తే. అందుకే జాగ్రఫీలో అప్డేట్స్ తక్కువ ఉంటాయి. మీరు జాగ్రఫీ బుక్ చూడండి. మీరు జాగ్రఫీ బుక్లో, మార్కెట్లో దొరికే జాగ్రఫీ బుక్లో అప్డేట్స్ అనేవి ISFR 2021 అని ఉంటుంది, 2021. దట్ మీన్స్ దట్ ఈస్ నాట్ అప్డేటెడ్. ఒకవేళ అవి కనుక చదువుకొని మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళారనుకోండి, ఏమవుతుంది? అన్నీ అయిపోతాయి. ఈ 2 years 1 year ప్రిపేర్ అయిందంతా పోతుంది మార్క్. కాబట్టి అప్డేట్ అనేది ఇక్కడ మీకు జాగ్రఫీలో మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఇది. ISFR 2023 మీరు చదివేటప్పుడు, జాగ్రఫీలో చదివేటప్పుడు జాగ్రత్త పడండి. ఇది 2021 ఉందా, 2023 ఉందా? 2023 మీన్స్ దట్ ఈస్ అప్డేటెడ్ బుక్. అప్డేటెడ్ అంటే ఈ లాస్ట్ 2 monthsలోనే వచ్చింది అన్నట్టు. సో ఈ టాపిక్ 2 years వ్యాలిడ్ ఉంటుంది. ఫస్ట్ ఫారెస్ట్ రిపోర్ట్ అనేది 1987లో వచ్చింది. రీసెంట్ వచ్చింది ఏదైతే ఉంటుందో 18th రిపోర్ట్. అదంతా మీకు చెప్పేస్తాను నేను. ఈరోజు కాదు, ఈరోజు ఏదేదో చెప్తున్నాను ఎలా ఉంటుందని. సో ISFR ఇది ఎందులో అప్డేట్? జాగ్రఫీలో అప్డేట్, వ్యాలిడ్ ఫర్ 2 years. ISFR 2025 విల్ బి రిలీజ్డ్ ఇన్ 2026. అలా 2 yearsకి ఒకసారి వస్తుంది. కాబట్టి 2 years ఇప్పుడు రాసిన నోట్స్, ఇప్పుడు మీరు ప్రిపేర్ అయ్యేది ఈ రిపోర్ట్, మళ్ళీ రిపోర్ట్ వచ్చే లోపల 19th వచ్చే లోపల మీరు ఒక జాబ్కి వెళ్ళిపోవాలి. అఫ్కోర్స్ నోటిఫికేషన్స్ వస్తే, అది రాకపోతే మీరేనేం చేస్తారో నేనేం చేస్తాను. వస్తే ఇది ఒక్కటే, దిస్ ఈజ్ మై ఫైనల్ రిపోర్ట్ దట్ ఐ హ్యావ్ టు లర్న్ అని చెప్పేసి అనుకోండి అంతే. దిస్ టాపిక్ వ్యాలిడ్ ఫర్
2 years. 1 year అయిపోయింది, 2 year అయిపోయింది. అండ్ సమ్ టాపిక్స్ ఆర్ వ్యాలిడ్ ఫర్ 4 years ఇన్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్లో 4 years వ్యాలిడ్ ఉండే టాపిక్స్ కూడా ఉంటాయి. కెన్ ఎనీవన్ ప్లీజ్ మెన్షన్? ప్రెసిడెంట్ ఎలక్షన్, ఎస్, యుఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్. యుఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కూడా 6 months చూస్తే సరిపోతుంది, ఎందుకంటే ఇంటర్నేషనల్ టాపిక్. ట్రంప్ ఆన్ ద డే ఆఫ్ 20th Jan 2025 హీ హ్యాస్ టేకన్ ఓత్ 47th ప్రెసిడెంట్. ఎనఫ్, అయిపోయింది. ఎలక్షన్ ప్రొసీజర్ అంతా కూడా మనకి అవసరం లేదు. మన ఇండియా ప్రెసిడెంట్ ఇంపార్టెంట్. ఇక్కడ 4 years వ్యాలిడ్. డైరెక్ట్ క్వశ్చన్, 4 years వ్యాలిడ్ టాపిక్స్ ఏమైనా ఉంటాయా కరెంట్ అఫైర్స్లో? ఉంటాయా? ఆలోచించండి, మీతో ఆలోచించే టైం కూడా ఇస్తున్నాను. ఎనీ టాపిక్ ఇన్ కరెంట్ అఫైర్స్ వ్యాలిడ్ ఫర్ 4 years. అప్పుడు మీరు అనొద్దు, సార్ 4 years వ్యాలిడ్ అయితే కరెంట్ అఫైర్స్ ఎట్లయితుంది సార్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఎస్, వెరీ గుడ్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్ట్. ఒక్కొక్కరు వస్తున్నారు ఇప్పుడిప్పుడుగా. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఏమో 2 years. స్టేటస్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా, స్టేటస్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా, సింప్లీ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ టైగర్ సెన్సస్. Present tiger census is available of 2022. Status of tigers in India 2022, which is available report now. ఇప్పుడు అవైలబుల్ రిపోర్ట్ ఇదే. వెన్ వాజ్ ఇట్ రిలీజ్డ్? ఈ 2022 టైగర్ సెన్సస్ అనేది ఎప్పుడు రిలీజ్ అయింది? 2023 ఏప్రిల్లో రిలీజ్ అయింది. ప్రైమ్ మినిస్టర్ మోదీ బందిపూర్ నేషనల్ పార్క్, కర్ణాటక, he has released this report. బందిపూర్, ఆ ఇన్సిడెంట్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే అక్కడ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ అని చెప్పేసి ఒకటి అనౌన్స్ చేస్తారు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్. బిగ్ క్యాట్స్ అంటే ద క్యాట్ విత్ బిగ్ సైజ్ అనుకోకండి, అవేంటో మనం చూద్దాం, ఆ సైంటిఫిక్ నేమ్స్ చూడాలి. సో ఇప్పుడు ఈ టాపిక్ ఎన్నేళ్ళ వరకు చదవాలి? 4 years. ప్రజెంట్ అవైలబుల్ రిపోర్ట్ ఈస్ 2022, రిలీజ్డ్ ఇన్ 2023. మళ్ళీ నెక్స్ట్ రిపోర్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? 2026 రిపోర్ట్ విల్ బి రిలీజ్డ్ ఇన్ 2027. ఆరామ్సే ఇది ఒక్కటి చూస్తే సరిపోతుంది మనం, అంతే. 2027 వరకు కూడా ఇందులోనే ఉంటారు ఇంకా. కాబట్టి ఇది 4 years వ్యాలిడ్ ఉంటుంది. మై క్వశ్చన్, ఈ క్వశ్చన్ మీకు 2027 వరకు అదే మారదిక. హౌ మెనీ టైగర్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా ఎట్ ప్రెసెంట్ అకార్డింగ్ టు టైగర్ సెన్సస్ 2022? ఎస్, ఇప్పుడు అమ్మాయిలు వచ్చారు. ఫైన్. 3682. 3682. When the report was released, it was 3167, but later it was revised 3682. ఈ నెంబర్ ఎప్పటి వరకు? 2027 వరకు అదే. నో నీడ్ టు వరీ. ఇప్పుడు చెప్పిన నెంబర్ 2025 April 6th, 2027 April or May వరకు ఇదే ఉంటుంది. ఇక నో నీడ్ టు చేంజ్. 3682 టైగర్స్ ఉన్నాయి. అంటే ఈ టాపిక్ వ్యాలిడిటీ ఎంత? 4 years. ఎవ్రీ 4. 5th టైగర్ సెన్సస్ ప్రజెంట్ ఉంది. 5th. For every 4 years టైగర్ సెన్సస్ ఈస్ కండక్టెడ్. ఫర్ ఎవ్రీ 4 years. 4 ఏళ్ళకి ఒకసారి పులులను లెక్క పెడతారు. ఎలా లెక్క పెడతారో మనం తర్వాత చూద్దాము, ఓకేనా? అదంతా చెప్తాను మీకు. నెక్స్ట్, సమ్ టాపిక్స్ ఆర్ వ్యాలిడ్ ఫర్ 5 years. 5 years, వెరీ గుడ్. ప్రెసిడెంట్ ఎలక్షన్స్. సో లాస్ట్ ఎలక్షన్స్ వర్ ఇన్ ద ఇయర్ 2022. ద్రౌపది ముర్ము. సో హూ వాజ్ అపోనెంట్ ఆఫ్ ద్రౌపది ముర్ము? హూ వాజ్ అపోనెంట్ ఆఫ్ ద్రౌపది ముర్ము? చూసారా, ఒక పర్సన్ న్యూస్లో ఉన్నప్పుడు ఎంత ట్రెండ్ అయిపోతారో, కొంతకాలము మీడియా పట్టించుకోకపోతే సైడ్ అయిపోతారు. తను తెలంగాణకు వచ్చినప్పుడు ర్యాలీ కూడా తీశారు. అప్పుడు గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఉండే, ఆ గవర్నమెంట్ ర్యాలీ కూడా తీశారు. బట్ దేర్ ఈజ్ నో కనెక్షన్ విత్ ద ర్యాలీ, విత్ ద పీపుల్. ప్రెసిడెంట్ ఎలక్షన్ చేసుకునేది పీపుల్ కాదు, కానీ చూపించుకున్నారు. సో దట్ ఈస్ డిఫరెంట్ కేసు, మనం అబ్జర్వ్ చేద్దాం అదంతా. సో ప్రెసిడెంట్ ఎలక్షన్, దిస్ టాపిక్ వ్యాలిడ్ ఫర్ 5 years. మీకు పాలిటీ బుక్లో 2022 ప్రెసిడెంట్ ఎలక్షన్ ఓట్ వాల్యూ అనేది ఇంపార్టెంట్. మై క్వశ్చన్ ఫర్ ద కమింగ్ ఎగ్జామినేషన్, ఇన్ 2022 presidential election that was held in India for Draupadi Murmu's election, what is the vote value of MPs and from which number to which number it was revised? అర్థమైందా? అర్థమైతే అవుతుంది కదా. పోనీ నేను చెప్పే దాంట్లో ఆన్సర్ తెలియకపోనియండి, నేను చెప్పే ప్రశ్న అయితే స్పష్టంగా అర్థమవుతుందా? ఏమైనా లాంగ్వేజ్ ప్రాబ్లం కానీ ఏదైనా ఉంటే చెప్పండి, ఐ కెన్ మాడిఫై మై సెల్ఫ్. ఓకేనా, క్లియరా? ప్రెసిడెంట్ ఎలక్షన్ 2022లో జరిగినప్పుడు, ద్రౌపది ముర్ము ఎలక్షన్స్ అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎంపీ ఓటు వాల్యూ ఉంటుంది కదా, ఓటు వాల్యూ అని మీకు పాలిటీలో వస్తుంది. ఓటు వాల్యూని అంతకుముందు ఎంత ఉండే ఓటు వాల్యూని ఎంతకి
చేంజ్ చేశారు? తగ్గించారా పెంచారా అని అడుగుతారు. తగ్గించారా పెంచారా? ఇప్పుడు మీరు కరెక్ట్ దారికి వచ్చారు. అమ్మో పెంచాను అంటే ఎట్లా చెప్పినా సార్ అడుగుతారని అబ్జర్వ్ చేశారు. ఇక ఏదో ఒక క్రైటీరియా, చిన్న లైన్ ఉంటేనే కదా పెద్దలైనా చిన్నలైనా తెలిసేది. కాబట్టి ఆ నంబర్ తెలిస్తేనే పెరిగిందా తగ్గిందా చెప్పొచ్చు. ఎగ్జామినేషన్లో లాజిక్ అడుగుతున్నాడు. రీసెంట్లీ రిలీజ్డ్ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్, రీసెంట్లీ రిలీజ్డ్ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2025, ఇండియాస్ ర్యాంక్ కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్ ర్యాంక్ అని క్వశ్చన్. ఆప్షన్ ఏ ఇంప్రూవ్డ్, ఆప్షన్ బి డిక్రీస్డ్, అదర్వైజ్ వర్స్ట్ సిచ్యువేషన్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఇలా ఇస్తాడు. దీనికి ఆన్సర్ వెతికేటప్పుడు మనం ఏం చేస్తాము? వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ఇండియా, సో ర్యాంక్ చూసాము 118 ర్యాంక్ అంతా చూసాము. ఎస్ హ్యాపీనెస్ రిపోర్ట్ అని చూడగానే మన ఫేస్లో హ్యాపీ వచ్చేస్తుంది ఫస్ట్, ఎందుకంటే ర్యాంక్ మనకు గుర్తుంది కదా. కానీ ఇక్కడ లాజిక్ ఏం ప్లే చేశాడు? హ్యాపీనెస్ నంబర్ అడగట్లేడు, ఏం అడుగుతున్నాడు? కంపారిజన్ అడిగాడు. ఇక్కడ అవుతుంది, అరే హ్యాపీనెస్ రిపోర్ట్ చదివిన కదా, మరి ఇదేంది క్వశ్చన్ అవుట్ ఆఫ్ సిలబసా? నో, ఎవ్రీథింగ్ విత్ ఇన్ ద సిలబస్ ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి. మరి చదివేటప్పుడు పోతుంది. నేను అందుకే మీకు చెప్పాను క్లారిటీతో చదవండి అన్నాను. క్లారిటీ అనేది ఇక్కడే మనకి బయటకు వస్తుంది. హ్యాపీనెస్ రిపోర్ట్ చదివేటప్పుడే మనం లాస్ట్ ఇయర్ రిపోర్ట్లో ఇండియాస్ ర్యాంక్ ఎంత, ఇప్పుడు ర్యాంక్ ఎంతో కంపారిటివ్గా చూసామనుకోండి, ఇంప్రూవ్డా లేకపోతే డిక్రీస్డా వర్స్ట్ సిచ్యువేషనా తెలిసిపోతుంది. ఆ లాస్ట్ ఇయర్ది తెలియకపోతే ఈసారి 118 విత్ వాట్ నంబర్ యూ కెన్ కంపేర్ విత్ 118 చెప్పండి, ఏ నెంబర్తో కంపేర్ చేస్తారు? సో కంపారిజన్ అనేది ఎప్పుడైనా కూడా పక్కన ఉండే దానిపైనే ఉంటుంది. దీనికంటే పెద్దది పెట్టినప్పుడు ఇది చిన్నది అవుతుంది, దీనికంటే పెద్దది ఉన్నప్పుడు అది పెద్దది అవుతుంది. ఇప్పుడు ఇది ఇచ్చాను, వాట్ ఈస్ దిస్, ఈజ్ ఇట్ స్మాల్ ఆర్ బిగ్ అంటే మీరు ఏం చెప్తారు? ఏమి చెప్పలేం, దెర్ ఇస్ నో ఆన్సర్. కంపారిజన్ అనేది రెండు ఉన్నప్పుడే వస్తుంది. సో ఇది పెద్దదైనా చిన్నదైనా, దీనికంటే చిన్నది పెట్టామనుకోండి ఇది పెద్దది, దీనికంటే పెద్దది పెట్టాను అనుకోండి ఇది చిన్నది, అంతే కదా. ఇప్పుడు నేను అడిగింది తెలియాలంటే కంపారేటివ్ స్టడీ అనేది ఇంపార్టెంట్. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ఇండియాస్ ర్యాంక్ వాజ్ ఇంప్రూవ్డ్ ఇన్ ప్రజెంట్ రిపోర్ట్. ఇంప్రూవ్డ్ అంటే మీకు అక్కడ ఆన్సర్ ఏంటంటే లాస్ట్ టైం 126, ఇప్పుడు 118. 126లో ఇండియా ఉండేది పైకి వచ్చింది, పైకి అంటే హ్యాపీనెస్ కొంచెం పెరిగింది. అంతకుముందు ఇలా నవ్వేవాళ్ళు ఇప్పుడు ఇలా నవ్వుతున్నారు అనుకోకండి, కొంచెం పెరిగింది అంతే, ఓకేనా. సో ఇలా మనము చూడాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి కూడా, ఇలాంటి టాపిక్స్ చదివేటప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంత కామన్ సెన్స్ వాడండి. ప్రతి ఇండెక్స్లో టాప్లో ఉండకూడదు, ప్రతి ఇండెక్స్లో బాటంలో ఉండకూడదు. ఇఫ్ యూ కన్సిడర్ సమ్ ఇండెక్సెస్, సమ్ ర్యాంకింగ్స్, we should be in the top position. If you consider some ranks, we should be in the last position. Example చెప్తాను. Happiness index, we should be in the top. Top means we are very happy. Terrorism index, so sir we are always top, we should be top. And terrorism అనుకోండి, టెర్రరిజం అలా ఉంటే మనం ఇక్కడ ఉండకపోతుండే, ఆఫ్ఘనిస్తాన్ లాగా ఉండేది, ప్రతి ఒక్కడు గన్ను ఉండేది, పెన్ను కాదు గన్ను ఉండేది. టెర్రరిజం ఇండెక్స్లో బాటంలో ఉండాలి. టెర్రరిజం ఇండెక్స్లో మనం 14th పొజిషన్లో ఉన్నాము. వచ్చిన ఒక టాపిక్ రాగానే మనకు మైండ్లోకి రావాలి, 14thలో ఉన్నాము. మనకు కామన్ సైకాలజీ కూడా ఉంటుంది. డోంట్ ఎక్స్పెక్ట్ పాజిటివ్ ఎవ్రీ టైమ్, సమ్ టైమ్స్ వీ షుడ్ ఎక్స్పెక్ట్ నెగిటివ్ ఆల్సో. ఇన్ లైఫ్ ఇట్ ఈస్ అ మిక్సర్ ఆఫ్ ఎవ్రీథింగ్. మీరు అనుకున్నారు, ఎస్ గాడ్, మై లార్డ్, మై రామ, వాట్ ఎవర్ ఈస్ డన్ టు మీ టుడే దట్ షుడ్ బి వెరీ పాజిటివ్ అని చెప్పేసి అన్నారు అనుకోండి. ఎస్ గాడ్ ఆల్వేస్ యాక్సెప్ట్స్ యువర్ కన్సర్న్, ఎస్ తథాస్తు అన్నాడు అనుకోండి. కొంత ఆఫ్టర్నూన్కి బాడీ అలీట్గా అనిపిస్తుంది, హాస్పిటల్కి వెళ్తారు, డయాగ్నోసిస్ సెంటర్ టెస్ట్ ఇస్తారు, కరోనా పాజిటివ్. సో నువ్వే అడిగావు కదా పాజిటివ్ కావాలని, సో ఐ గేవ్ యూ పాజిటివ్. సో కొన్ని సందర్భాల్లో నెగిటివ్ కూడా ఉండాలి. సో ఇలాంటివి చూసినప్పుడు జాగ్రత్త. అందుకే నేను ప్రతిసారి ఎందుకు చెప్తున్నా అంటే క్లారిటీ షుడ్ నాట్ బి మిస్డ్ ఫర్ ఎనీ టాపిక్. చదవకున్నా పర్లేదు, క్లారిటీగా చదవకపోతే చదివి కూడా వేస్టే, అది నేను నమ్ముతాను. ఎస్, వేర్ ఆర్ వి? టైగర్ సెన్సెస్, కంపారేటివ్ స్టడీ అనేది ఉండాలి. ఇప్పుడు అడుగుతాను మీకు, టైగర్ సెన్సెస్, ద నెంబర్ ఆఫ్ టైగర్స్ కంపేర్డ్ టు 4th టైగర్ సెన్సెస్ ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్ అంటాడు. ఇంక్రీజ్డ్. ఎర్లియర్ ఇట్ వాజ్ 2967, నవ్ ఇట్ ఈస్ 3682. వాట్ ఈస్ ద ఇంక్రీజ్ అంటాడు, అలా కూడా అడగవచ్చు. సో ఇలాంటివి కొంత మైక్రోస్కోపిక్గా చూడాలి. మీకు మీన్ వైల్ ఎవ్రీ టాపిక్ అనేది నేర్చుకునేటప్పుడు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. క్లియర్? సో 4 years అయిపోయింది, ప్రెసిడెంట్ అయిపోయింది. ప్రెసిడెంట్ ఏం అడిగాను, 708 to 700కి వచ్చింది.
ఆ ప్రొసీజర్ మంచి ఇందాక అడిగాను ఎంపీ వాల్యూ అనేది ఎక్కడికి వచ్చిందని ఆ వాల్యూ అనేది అంతా కూడా మీకు పాలిటీలో కవర్ అయిపోతుంది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కవర్డ్ ఇన్ పాలిటీ ఐ విల్ కవర్ ఇన్ మై కరెంట్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ. అన్ని సబ్జెక్ట్స్ వచ్చేస్తాయి నా దగ్గర. నెక్స్ట్ 5 అయిపోయింది. ఎనఫ్. మై సెకండ్ క్వశ్చన్ వాజ్ ఫుల్ఫిల్డ్ విత్ మై జస్టిఫికేషన్ లైక్ ఆన్సర్. నో, ఇట్ ఈస్ నాట్ కంప్లీటెడ్ యెట్. ఇంకా 5 ఏళ్ల కింద కూడా చదవాలన్నా సార్ అని డౌట్ వస్తుంది మళ్ళీ. చదవాలి. ఏంటది? వీఆర్ వెరీ లక్కీ, వీఆర్ రీడింగ్ దట్ టాపిక్ ఫర్ ద లాస్ట్ 14 years. టైగర్ సెన్సెస్ ఏనా? టైగర్ కంటే ఫేమస్ మనం లేమా? మన సెన్సెస్ ఎవరు చూడాలి? ఎవ్రీ టైమ్ వీఆర్ కౌంటింగ్ టైగర్స్, బట్ హూ ఆర్ కౌంటింగ్ అస్? అది కూడా చూడాలి కదా. సో అవర్ సెన్సెస్, దట్ మీన్స్ పాపులేషన్ సెన్సెస్. ఇట్ విల్ బి ఇన్ ద న్యూస్ ఫర్ ఎవ్రీ 10 years. 10 yearsకి ఉంటుంది ఒక్కొక్కసారి. లాస్ట్ సెన్సెస్ ఇట్ వాస్ 2011. ఎర్లియర్ ఇట్ వాస్ 2001. బట్ దిస్ టైమ్ we are very lucky because for the last 14 years we have been learning the same number with the fixed data. ఏ బుక్లో అయినా 10 ఏళ్ల కింద బుక్ ఏదైతే ఉంటుందో అందులో కూడా అదే ఉంటుంది. సో సెన్సెస్ ఉంటుంది కదా. సెన్సెస్ అనేది దట్ వ్యాలిడ్ ఫర్ 10 years. దట్ కమ్స్ అండర్ జాగ్రఫీ, దట్ కమ్స్ అండర్ ఎకానమీ, దట్ కమ్స్ అండర్ రీజనల్ టాపిక్స్. ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, క్లియర్. ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఎవరైనా మీరు ఇంకోసారి ఆ మిస్టేక్ చేయకండి. ఎవరైనా యూట్యూబ్లో కానీ లేదా ఎక్కడైనా పబ్లిక్లో కానివ్వండి, ఎవరైనా అవేర్నెస్లో కానీ జస్ట్ రీడ్ 1 year కరెంట్ అఫైర్స్ దట్స్ ఎనఫ్ అన్నాడు అనుకోండి. ఆ 1 year కరెంట్ అఫైర్స్ మనం ఏం కౌంట్ చేస్తాము? ఏప్రిల్ టు లాస్ట్ ఏప్రిల్ అనుకుంటాము. సో లాస్ట్ ఏప్రిల్ కంటే ముందున్న టాపిక్స్ అన్ని మిస్ అయినట్టే కదా. అందులో ఇంపార్టెంట్ ఉందనుకోండి, నోబెల్ లాంటి అవార్డు ఎగ్జాంపుల్ 6 months ఈజ్ ఎనఫ్ అన్నాను అనుకోండి, నోబెల్ గాన్, నోబెల్ పోతుంది. నోబెల్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఎక్స్పెక్ట్ చేయకూడదు మనము. కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి. సో ఎవ్రీ టాపిక్ ఈజ్ నాట్ వ్యాలిడ్ ఫర్ ద సేమ్. వ్యాలిడిటీ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ టాపిక్ టు టాపిక్. క్లియరా? సో ఇలా చూస్తే సరిపోతుంది. దిస్ ఈజ్ అప్రోచ్. సో వాట్ ఈస్ ద సోర్స్, వాట్ ఈస్ ద అప్రోచ్. నెక్స్ట్ ఇంకేమైనా కరెంట్ అఫైర్స్ బేసిక్ సంబంధించి ఐడియా. ప్రీవియస్ పేపర్స్ ఎవ్రీ సబ్జెక్ట్లో ఏం చెప్తారు? ప్రీవియస్ పేపర్ విల్ గైడ్ యూ ద బెస్ట్ వే అంటారు. బట్ కరెంట్ అఫైర్స్ విల్ నెవర్ గైడ్ యూ ఇన్ ద బెస్ట్ వే. ఇట్ విల్ ఆల్వేస్ గైడ్ యూ ఇన్ ద రాంగ్ వే. ఎందుకంటే ప్రీవియస్గా అడిగింది ఈసారి అడగాలని లేదు, అవంతా అవుట్డేటెడ్ డేటా. ఈసారి టెక్నాలజీ పెరుగుతోంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. సో గూగుల్ ఓపెన్ చేశారంటే మీకు ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది. ఇంకా అడ్వాన్స్ ChatGPT ఉంది. జస్ట్ క్వశ్చన్ అడిగితే మీరు నేను ఇప్పుడు అడిగిన క్వశ్చన్స్ అని ChatGPTని అడిగి చూడండి, ఇస్తుంది ఆన్సర్. దట్ విల్ గివ్ యూ యాక్యురేట్. మీకు ఏ బుక్లో దొరకదు, గూగుల్లో దొరకదు, కానీ ChatGPT విల్ గివ్ యూ. టెక్నాలజీ ఈజ్ చేంజింగ్. కాబట్టి మనం కూడా టెక్నాలజీతో పాటు వెళ్తేనే ఉంటుంది. సోర్సెస్ ఆర్ మోర్ బట్ ఎఫర్ట్ ఈజ్ లెస్. సో బోత్ యూ హ్యావ్ టు మెయింటైన్. క్లియర్? అండ్ ఇక కమింగ్ టు కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ సంబంధించి ఈరోజు ఎగ్జాంపుల్కి తీసుకుంటే న్యూస్ పేపర్లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయో మీరే చూస్తుంటారు. జస్ట్ ఒక్కరోజు న్యూస్ పేపర్ చదవడం మిస్ అయింది అనుకోండి, ఎన్ని మిస్ అవుతారో మీకు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. Yesterday, Sri Lankan government honored Prime Minister Modi with highest civilian award. Yes, clear. What is that name? What is that name? The problem is you know the story of the movie, but you forgot the name. అర్థమైందా? సినిమా అంతా తెలుస్తుంది, సినిమా పేరు మర్చిపోతాం. ఎంత ఘోరంగా ఉంటుంది తెలుసా? సో అలా అవుతుంది. వాట్ ఈస్ దట్ నేమ్? మీరు ఎంత మంచి జస్టిఫికేషన్ ఇచ్చారు చూడండి. హైయెస్ట్ హానరు, సివిలియన్ హానరు, శ్రీలంక ప్రెసిడెంట్ అనురా కుమార దిశనాయకే, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ గివెన్. బట్ దట్ ఈస్ నాట్ ద క్వశ్చన్. మై క్వశ్చన్ యూ ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు ఆన్సర్. సో దట్ ఈస్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్. సో రియలైజేషన్, వాట్ ఎవర్ యు ఆర్ లీవింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్. ఎస్ మిత్ర విభూషణ, మిత్ర, ఎస్ ఆర్ నో? సమ్ టైమ్స్ ఐ విల్ టెస్ట్ యూ. ఎప్పుడన్నా మళ్ళీ అదే ఆ రోజు చెప్తాను, మీకు ఈరోజు క్లాస్లో ఒక మిస్టేక్ చెప్పాను, కెన్ యూ ప్లీజ్ ఐడెంటిఫై దట్ మిస్టేక్ అన్నాను అనుకోండి, నో సార్ యు ఆర్ ఫేవరెట్ ఫర్ మీ, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ టెల్ దట్ ఈస్ రైట్ సార్ అన్నారు అనుకోండి, యూ విల్ బి లాస్. సో సమ్ టైమ్స్ ఐ విల్ టెస్ట్ యూ. వింటున్నారా లేదా కూడా చెప్తాను. సో కరెంట్ అఫైర్స్ని మీరు కష్టంగా ఫీల్ అవ్వకండి, అంతకుమించి నేను చెప్పేది ఏమీ లేదు. అండ్ ఇంకొకటి, కరెంట్ అఫైర్స్ అంటే ఒక 2 months 3 months 4 months 5 months ఎగ్జామినేషన్ బిఫోర్ కూర్చుంటే
వీ విల్ డెఫినెట్లీ క్రాక్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అని ఒక ఫీలింగ్ నుండి బయటికి రండి. కరెంట్ అఫైర్స్ ఈజ్ లైక్ రెగ్యులర్ ప్రాక్టీస్. ఇట్ ఈస్ లైక్ రివర్, ఆల్వేస్ ఇట్ ఫ్లోస్. ఇట్ షుడ్ బి లైక్ పెరినియల్ రివర్. అగైన్ ద క్లారిటీ. సార్ మీరు రివర్ అన్నారు కదా, వాట్ అబౌట్ దట్ రివర్ సార్? దట్ ఈస్ ఇన్ సమ్మర్ దెర్ ఈస్ నో వాటర్, వేర్ డస్ ఇట్ ఫ్లో అంటే మళ్ళీ నేను క్లారిటీ మిస్ అవుతాను. ఇట్ షుడ్ బి లైక్ పెరెనియల్ రివర్. సో ఎప్పుడు కూడా ఇయర్ ఎండింగ్లో కూడా ఎప్పుడు కూడా చదువుతూనే ఉండాలి. మీ చుట్టూనే రీసెర్చ్ ఉంటే దట్ ఈస్ వాట్ యూ కెన్ ఎక్స్పెక్ట్. సో ఇక్కడ కమింగ్ టు నెక్స్ట్ స్టెప్. సో సోర్సెస్ ఆర్ కంప్లీటెడ్, వ్యాలిడిటీ ఆఫ్ ద టాపిక్ ఈస్ కంప్లీటెడ్. కమింగ్ టు సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ విత్ సమ్ ఎగ్జాంపుల్స్. ఒక్కొక్క సబ్జెక్ట్లో మీకు ఏమని చెప్పాను? కరెంట్ అఫైర్స్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ సింగిల్ సబ్జెక్ట్, ఇట్ కవర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఇన్ అప్డేట్ పార్ట్ ఆఫ్ ద జనరల్ స్టడీస్ అన్నాను. కరెంట్ అఫైర్స్ కవర్స్ పాలిటీ, కరెంట్ అఫైర్స్ కవర్స్ ఎకానమీ, కరెంట్ అఫైర్స్ కవర్స్ జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్ కవర్స్ హిస్టరీ, కరెంట్ అఫైర్స్ కవర్స్ ఎస్ఎన్టీ, కరెంట్ అఫైర్స్ కవర్స్ ఎన్వైర్న్మెంట్, కరెంట్ అఫైర్స్ కవర్స్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఆన్ ద ఎర్త్ అండర్ ద స్కై. అంతే. సో అనుకోకండి సార్ సబ్జెక్ట్ కాబట్టి హైప్ ఇచ్చుకుంటున్నాను అనుకోకండి. ఇది సబ్జెక్ట్ కాదని నేనే చెప్పిన, మళ్ళీ నేను ఆ సబ్జెక్ట్ హైప్ ఇచ్చేది కాదు. సో ఇప్పుడు పాలిటీకి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్. ఆర్టికల్ 44 క్లియర్. ఎన్ని కవర్ అవుతున్నాయో చూడండి, ఎన్ని సబ్జెక్ట్, ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఇప్పుడు జస్టిఫై చేయాలి. పాలిటీ ఆర్టికల్ 44 రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. ఇఫ్ యూ అబ్జర్వ్ ఎస్టర్డేస్ న్యూస్ పేపర్, వన్ వర్డ్ యూ హ్యావ్ కమ్ అక్రాస్, ఇఫ్ యు ఆర్ అవేర్ దట్ వర్డ్, పార్లమెంట్ సెషన్స్ వర్ అడ్జర్న్ సైనడై. విన్నారా పేరు? పార్లమెంట్ సెషన్స్ వర్ అడ్జర్న్డ్ సైనడై. To which subject you can link this word? To polity. Adjourn sine is the power of speaker. Prorogue is the power of president. Polity ekkadi varaku vacharu? True. Par kaledunnaru first. Cheppara? So I am very happy. Now I will enter depth into this. Yes. Which article of Indian Constitution deals with special speech recently given by Draupadi Murmu in Parliament session that was delivered on 31st Jan 2025? Those are budget sessions. Cheppandi. Which article? అయిపోయింది కదా. Yes. జస్ట్ అప్లికేషన్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ రీడింగ్. చదవడం ఎవరైనా చదువుతారు, బట్ అప్లికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు పాలిటీతో స్టార్ట్ చేస్తున్నాను. జస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సమ్ టాపిక్స్. రీసెంట్గా నేను అడిగిన క్వశ్చన్ మళ్ళీ తెలుగులో చెప్తాను. ద్రౌపది ముర్ము Jan 31 రోజు పార్లమెంటరీ సెషన్స్ స్టార్టింగ్ డే రోజు స్పీచ్ ఇచ్చారు. స్పెషల్ అడ్రస్ అంటారు దాన్ని. వర్డ్ ఇంపార్ట్. స్పెషల్ అడ్రస్ బై ప్రెసిడెంట్ ఇన్ ద పార్లమెంట్ on the first day of the session. That comes under which article? సార్ మా నోట్స్లో లేదు సార్, మా నోట్స్లో లేదు సార్ అనద్దు, మనం అప్లికేషన్ చేయాలి. నెక్స్ట్ ఇంకా భయపెట్టను. ఇప్పుడు భయపడితే ప్రాబ్లం ఏం లేదు, ఎగ్జామ్లో హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు సున్నితంగా డీల్ చేస్తాను అనుకోండి, ఎగ్జామినేషన్లో మీకే కష్టం అవుతుంది. ఇప్పుడు హార్డ్గా ప్రిపేర్ అవుదాం, అక్కడ అన్నీ ఈజీ. ఇక్కడ హార్డ్ బాల్స్ బాడీకి తాకించుకుందాం, హెడ్కి తాకించుకుందాం, అక్కడ ఏది వచ్చినా కొట్టేద్దాం. చెప్పండి ఆన్సర్. ఎస్. విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద prorogue of session? Please read whatever you have learnt in the class. క్లాస్లో నేర్చుకున్నంత కూడా చదవాల్సిందే. నేను మీరు నేరుగా సబ్జెక్ట్లో ఉన్న ఆర్టికల్స్ కాన్సెప్ట్ పైన క్వశ్చన్ అడగను. పాలిటీ క్వశ్చనే, మీరు నేర్చుకున్న టాపికే, దాన్ని నేను అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అడుగుతాను. అట్లా మాస్టర్ అయితేనే మీకు మార్క్స్ వస్తాయి. నేను ఇక్కడ రెండే క్వశ్చన్స్. April 4th ఈ ఆర్టికల్ న్యూస్లోకి వచ్చింది. సెకండ్ క్వశ్చన్ ఏది? prorogue. Jan 31st అనదర్ ఆర్టికల్ వాజ్ ఇన్ న్యూస్. వాట్ ఈస్ దట్? ఆర్టికల్ 87 క్లాస్ 1 వచ్చింది, ఆర్టికల్ 85 క్లాస్ 2 వచ్చింది. ఆర్టికల్ 87 క్లాస్ 1, ఆర్టికల్ 85 క్లాస్ 1. చెప్పండి. క్లాస్ 2 చెప్పండి. 85, 87 చాలు,
ఆ క్లాసెస్కి వెళ్ళకండి, మరి అంత డెప్త్ నేను ఎక్స్పెక్ట్ చేయలేండి. 85, 87 రెండు న్యూస్లోకి వచ్చినాయి. 85 మీన్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ సమన్ ద సెషన్స్ అండ్ prorogues ద సెషన్. Prorogue మీన్స్ అఫీషియల్ క్లోజర్ ఆఫ్ ద పార్లమెంటరీ సెషన్స్. అఫీషియల్ క్లోజర్ 85 ఆర్టికల్. ఇది ఎగ్జామ్లో అడుగుతారు. ఇదంతా మీకు న్యూస్ పేపర్లో కవర్ అయింది, కానీ ఆర్టికల్స్ ఉండవు అక్కడ. మీకు సబ్జెక్ట్లో కాన్సెప్ట్ కవర్ అయింది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, న్యూస్ పేపర్ని మీ సబ్జెక్ట్కి లింక్ చేస్తున్నాను. ఈ లింకింగ్ దగ్గర పోతుంది. సో మీ ఎర్రర్స్ ఏంటో ఆ ఎర్రర్స్ని మీరు డిటెక్ట్ చేయండి, దానికి రెమెడీ తీసుకోండి. దెర్ ఈజ్ నో పనేషియా ఫర్ ఎవ్రీ ఎర్రర్. దెర్ ఈజ్ నో పనేషియా ఫర్ ఎవ్రీ ఎర్రర్ మీన్స్, పనేషియా మీన్స్ something is used. Panacea, what is panacea? Panacea means సర్వరోగ నివారణి అంటారు కదా, దట్ క్యూర్స్ ఎవ్రీథింగ్. అమృతం. పనేషియా అంటే ఏ రోగం వచ్చినా అదే. ఒకప్పుడు జిందా తిలిస్మాత్ అంతే కదా, తెలుసా ఎవరికైనా జిందా తిలిస్మాత్? నో. ఓ యు ఆర్ 2000s kids, సో 90s kids నో జిందా తిలిస్మాత్ ఎవ్రీథింగ్. దట్ విల్ బి లైక్ పనేషియా ఇన్ దోస్ డేస్. పనేషియా అంటే దగ్గు వచ్చింది, ఎస్ జిందా తిలిస్మాత్. సరిదైంది జిందా తిలిస్మాత్. ఐ ఫెల్ట్ లైక్ హైపర్, లైక్ పైరో కండిషన్స్ మీన్స్ టెంపరేచర్ పెరిగింది, సో జిందా తిలిస్మాత్. అన్నిటికీ అదే. బట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నిటికీ అది పనిచేయదు, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటే. ఎస్, ఆర్టికల్ 85 prorogue. ఆర్టికల్ 87 స్పెషల్ అడ్రస్ బై ప్రెసిడెంట్. మీరు ఇక్కడ చూడాలి, వర్కౌట్ చేయాలి. ఆర్టికల్ 86కి 87కి డిఫరెన్స్ ఏంటో చూసుకోవాలి. అర్థమైందా? మీరు పాలిటీ అయిపోయిందని ఒక మాట నాకు చెప్పారు కాబట్టి దట్ గివ్స్ మీ ద డబల్ ఎనర్జీ. ఒక్కొక్క సబ్జెక్ట్ అయిపోయిందా లేదా చెప్పండి, అయిపోయినా అయిపోలేదని చెప్పకండి ఇక, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ లింక్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇలా చదవాలి. ఆర్టికల్ 44 న్యూస్లోకి వచ్చింది. రీసెంట్లీ 0 hour ఈజ్ ఇన్ న్యూస్. ఇన్ యెస్టర్డేస్ న్యూస్ పేపర్ 0 hour వాజ్ కవర్డ్. వాట్ ఈస్ దట్ రికార్డ్? 0 hour. 0 hour నిన్న న్యూస్లోకి వచ్చింది, చూసారా? నిన్న న్యూస్ పేపర్లో వచ్చింది. రీసెంట్ పార్లమెంటరీ సెషన్స్ April 3rd, 0 hour ఈజ్ ఇన్ ఇండియన్ హిస్టరీ విత్ ఏ న్యూ రికార్డ్. ఒకటే రోజు 0 hourలో 202 MPs క్వశ్చన్ అడిగారు, మాట్లాడారు. ఇప్పుడు మీకు 0 hour పైన క్వశ్చన్ వస్తుంది. వాట్ ఈస్ 0 hour? యస్, చెప్పండి. మీరు తప్పైనా నేను ఏమనను, దాన్ని రెక్టిఫై చేస్తాను. ఇంకా తప్పైతే ఇంకా మంచిది, ఎందుకంటే అందరు వింటే ఓహో దట్ ఈస్ ఇట్స్ రాంగ్, బికాజ్ అప్పుడు సార్ అతను చెప్తే రాంగ్ అన్నాడు కాబట్టి అది తప్పు కనబడుతుంది. ఎగ్జామినేషన్లో ఫస్టే తప్పులు చూపిస్తాడు, లాస్ట్లో ఎక్కడో ఇస్తాడు ఆన్సర్. కాబట్టి ఈ తప్పులు ఇక్కడ తప్పులు నేర్చుకోండి, దాన్ని రెక్టిఫై చేసుకోండి. 0 hour మీన్స్ నో, ఎస్, ఆఫ్టర్ క్వశ్చన్ అవర్ బిఫోర్ స్టార్ట్ ఆఫ్ రెగ్యులర్ సెషన్. ఎస్. 0 hour అనేది ఎంత టైం ఉంటుంది? వాట్ ఈస్ ద టైమ్ స్పాన్ ఆఫ్ 0 hour? What is the time span of 0 hour? 0 hour was borrowed from. 0 hour was borrowed from. Please, loud. 0 hour, the concept was borrowed from. Indigenous. Very good. Question hour was from Britain. 0 hour is indigenous concept that was developed in parliamentary procedure. Yes, my next question. When was 0 hour seen for first time in Indian Parliament? No, తెలీదా? 0 hour ని ఫస్ట్ టైం ఎప్పుడు పార్లమెంటరీ ట్రెడిషన్స్లో స్టార్ట్ చేశారు. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నా చెప్పనా? మై ఇంటెన్షన్ ఈస్ టు ఫాలో కాంటెంపరీ ఇష్యూ, నాట్ టు షో మై నాలెడ్జ్. ఆ వాస్తవం గుర్తించండి. అజంప్షన్ డిఫరెంట్గా ఉంటుంది, నా నాలెడ్జ్ చూపించడానికి కాదు, మీ నాలెడ్జ్ టెస్ట్ చేయడానికి. సెకండ్ థింగ్ ఏంటంటే న్యూస్లో మీరు ఎంతవరకు లింక్ చేసుకుంటున్నారు. 0 hour ఎందుకు కంటెక్స్ట్ చెప్తాను. ఏదైనా టాపిక్ నేను స్టార్ట్ చేశానంటే కంటెక్స్ట్ ఈజ్ ఇంపార్టెంట్. కంటెక్స్ట్ అంటే ఏంటి? సందర్భం. సందర్భం అంటే నేను ఈరోజు 0 hour గురించి ఇంతసేపు మాట్లాడుతున్నా అంటే మీరు రేపు బయటకు వచ్చాక ఏ సార్ పాలిటీ చెప్పిండి అనొద్దు. ఎందుకు నేను 0 hour కరెంట్ అఫైర్స్లో పాలిటీ వస్తుందని చెప్తున్నానంటే 0 hour మీరు హిందూ పేపర్ కానీ ఏదైనా నిన్న మొన్న 2 రోజుల న్యూస్ పేపర్ తీసుకోండి. 0 hour విత్ ఏ న్యూ రికార్డ్ అని చెప్పేసి హెడ్డింగ్తో వచ్చింది, హిందీలో కూడా వచ్చింది. 0 hour విత్, మీరు గూగుల్లో కూడా ఉంటుంది కదా, క్లాస్ అయిపోయి చూడండి, 0 hour న్యూస్ అని కొట్టండి, కథ వచ్చేస్తుంది ఎందుకు వచ్చిందని. 202 MPs ఇన్ ఏ సింగిల్ డే
గివెన్ ఎ స్పీచ్ ఆర్ గివెన్ ఎ క్వశ్చన్ ఇన్ 0 hour పార్లమెంటరీ హిస్టరీలోనే నిలిచింది. సో కాబట్టి ఇప్పుడు ఎగ్జామినేషన్లో ఎంతమంది అడిగారు అని అడగడు. 0 hour న్యూస్లోకి వచ్చింది కాబట్టి 0 hour కాన్సెప్ట్ని లింక్ చేస్తాడు. 0 hour కాన్సెప్ట్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, 0 hour కాన్సెప్ట్ని ఎక్కడ నుండి బరో చేశాము, వాట్ ఈస్ ద టైమ్ స్పాన్ ఆఫ్ 0 hour? బేసిక్ క్వశ్చన్ చెప్పండి. వాట్ ఈస్ ద టైమ్ స్పాన్ ఆఫ్ 0 hour? సంథింగ్ యు ఆర్ మర్మరింగ్ బట్ నాట్ క్లియర్. 1 hour, more, 2 hours. If 0 hour condition is 1 hour, how can 202 MPs can ask their questions in 1 hour? చిన్న లాజిక్. ఖచ్చితంగా ఇది కండిషన్ అంటే ఆ కండిషన్ 1 hour అయితే ఇంతమంది ఎట్లా మాట్లాడగలిగారు? దట్ మీన్స్ దెర్ ఈజ్ నో కండిషన్ అన్నట్టే కదా. చిన్న లాజిక్, మీకు ఈరోజు మొత్తం అదే చెప్పాను. లాజిక్ విల్ బి ఇన్ ద క్వశ్చన్స్ ఓన్లీ. అది 1 hour అయితే 1 hourలో ఎవరైనా 202 members నిలబడి, అసలే పెద్ద మనుషులు లేవడానికి 5 నిమిషాలు పడుతుంది వాళ్ళకి. పార్లమెంట్లో ఎలా ఉంటారు? సీనియర్ సిటిజన్స్ ఉంటారు. మరి వాళ్ళు లేచి క్వశ్చన్ అడగడానికి ఎంత టైం పడుతుంది? ఒక్కొక్కరికి యావరేజ్గా కనీసం 1 minute వేసుకున్నా కూడా 60 members కదా. 1 minute వేసుకున్నాను. ఇఫ్ ఈజ్ ఫాస్ట్ లైక్ తేజస్వి అంత ఫాస్ట్ ఉంటే. సో దెర్ ఈజ్ నో కండిషన్ అన్నట్టు కదా. సో దెర్ ఈజ్ నో టైమ్ స్పాన్ ఫర్ 0 hour. ఇలాంటివి మీరు డ్రా చేసుకోవాలి, మైండ్లో ఆలోచించాలి. మినిమం 30 minutes ఉండొచ్చు, ప్రాబబుల్, బట్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు ఎనీ టైమ్ ఆర్ ఎనీ డ్యూరేషన్ యాజ్ పర్ ద ద టైమ్ డిసైడెడ్ బై ద హెడ్ ఆఫ్ ద హౌస్. మళ్ళీ ఇక్కడ స్పీకర్ అన్నారు అనుకోండి, రాంగ్. హెడ్ ఆఫ్ ద హౌస్ అయితే మళ్ళీ ఇక్కడ స్పీకర్ ఉంటాడు, మళ్ళీ అక్కడ ఆయన ఫీల్ కూడా అసలు ఎక్స్ అఫిషియో ఎవరు పెద్ద మనిషి, వైస్ ప్రెసిడెంట్, ఆయన ఫీల్ అవుతాడు కదా. కాబట్టి హెడ్ ఆఫ్ ద హౌస్ అనాలి. సో ఇది న్యూస్లో ఉంది. మీకు ఇప్పుడు ఇవాళ చెప్పినవన్నీ మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేయండి. 0 hour నిజంగానే ప్రవీణ్ సార్ రియల్గా చెప్పాడా ఏంటి అని చెప్పేసేసి. ఎస్, 0 hour ఇస్ అయిపోయింది. ఇంకొకటి, రీసెంట్గా పార్లమెంట్కి సంబంధించి ఏ టాపిక్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీరు చూడాలి. బిల్ బికమ్స్ యాక్ట్, ఆర్టికల్ 111 అన్నారు. సో ఇవన్నీ వస్తాయి. ఆర్టికల్ 44 అలా చెప్పుకుంటూ పోయాను అనుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా మీకు కాంటెంపరీగా ఉంటుంది. క్లియర్? రీసెంట్గా లోక్పాల్, ఈరోజు పేపర్లో తెలంగాణలో లోకాయుక్త వీళ్ళ గురించి వచ్చింది. సో కవర్ చేసుకోవాలి. మీకు మన అమిగోస్ యూట్యూబ్ ఛానల్లో నేను కొన్ని వీడియోస్ చెప్పాను. ఎంతమంది చూశారు మన అమిగోస్ యూట్యూబ్ ఛానల్లో? అమిగోస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవరా? నన్ను ఎంతమంది ఫస్ట్ టైం చూస్తున్నారు? వెదర్ ఇట్ ఈస్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్? ఎప్పుడైనా వీడియోస్లో చూసారా నన్ను? చూశారు. ఎంతమంది చూశారు? 1 2 3. ఇదే ఫస్ట్ టైం కొంతమంది చూడడం. ఎస్. సో మీకు అమిగోస్లో కొన్ని వీడియోస్ నేను చేశాను, దాదాపు ఒక 15-20 ఉంటాయి. ఆ వీడియోస్ చూడండి, మీకు కరెంట్ అఫైర్స్ పైన ఒక గ్రిప్ అనేది వస్తుంది. ఒక టాపిక్ని ఎన్ని యాంగిల్స్లో నేను లింక్ చేస్తున్నానని చెప్పేసేసి. జస్ట్ లేదంటే మీరు ప్రవీణ్ సార్ అని చూడండి, మీకు అమిగోస్లో కనబడుతుంది. ఓకేనా? ఎస్. సో పాలిటీ ఎక్కువకి వెళ్ళను, పాలిటీ అయిపోయింది. కరెంట్ అఫైర్స్ కవర్స్ పాలిటీ, జస్ట్ నిన్న మొన్న ఉన్నే కవర్ చేస్తాను. నెక్స్ట్, కరెంట్ అఫైర్స్ కవర్స్ ఎకానమీ. హౌ కెన్ యూ జస్టిఫై మై సెంటెన్స్? కరెంట్ అఫైర్స్ కవర్స్ ఎకానమీ. ఎలా జస్టిఫై చేస్తారు? తారిఫ్స్. వాట్ తారిఫ్స్? తారిఫ్స్. ఎస్. Those tariffs are not at all important for examination, but the impact of the tariff is important. Impact of the tariff. What is the tariff? 27-30. Those are not important. The stats in the economy are not at all static. They are dynamic or they are volatile. They always changes. అంటే అర్థం ఏంటి? ఎకానమీలో స్టాట్స్ ఉంటాయి, అన్ని నెంబర్ గేమ్సే. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్, దే ఆర్ వాలటైల్, ఎవ్రీ టైమ్ చేంజెస్. చెప్పండి, సెంటెన్స్ జస్టిఫై చేయండి. జిఎస్టీ ఉంది. జిఎస్టీ, the number or GST collections will be in the news for every how many days? Yes, monthly. Very good. GST అనే ఒక టాపిక్ మీకు ఈరోజు డేట్ ఎంత? 6th. ఫస్ట్ హిందూ పేపర్ కానీ మీరు చదివే ఏ పేపర్ అని తీయండి, ఫస్ట్ డేట్, ద పేపర్ డేటెడ్ ఆన్ 1st April. పేపర్ మొత్తం చూడండి, అందులో ఒక టాపిక్ ఉంటుంది, జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్. ఎందుకంటే April 1st అంటే మార్చే కదా, ఏప్రిల్ అనొద్దు మళ్ళీ. జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్ వాస్, వాట్ ఈస్ ద ఆన్సర్? ఎస్, సంథింగ్ యూఆర్ ఫాలోయింగ్, దట్స్ గుడ్. నాకు చెప్పకున్నా పర్లేదు, నీకెందుకు చెప్పుకున్నామన్నా పర్లేదు,
మీకు తెలిస్తే చాలు. ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్ వాస్ 1.96 lakh crores. GST collections for the month of March was 1.96 lakh crores. ల్యాక్ పోయిందంటే కథమే. 1.96 crores ఒక డిస్ట్రిక్ట్ కూడా అది కాదు, అది 1.96 lakh crores. ఎనీ రికార్డ్ ఫర్ దిస్ నంబర్? ఎనీ రికార్డ్ ఫర్ దిస్ నంబర్? ఏమైనా రికార్డ్ ఉందా? హైయెస్ట్. ఇంకా ఎనీ అడ్జెక్టివ్స్ ఆర్ అడ్వర్బ్స్ కెన్ బి యూస్డ్? హైయెస్ట్ అన్నారు. ఇంకేమైనా అడ్వర్బ్స్ కానీ ఏమైనా వాడతారా? సెకండ్ హైయెస్ట్, థర్డ్ హైయెస్ట్, ఫోర్త్ హైయెస్ట్, లీస్ట్ హైయెస్ట్. లీస్ట్ హైయెస్ట్ ఉండదు అనుకోండి. చెప్పండి. ఎవ్రీ మంత్ జిఎస్టీ న్యూస్లోకి వస్తుంది. జిఎస్టీ కమ్స్ అండర్ విచ్ సబ్జెక్ట్? ఎకానమీ. ద ఆర్టికల్ రిలేటెడ్ టు జిఎస్టీ కౌన్సిల్ ఈస్, the article dealing with the GST council is, the article concerned with the GST council is. మీరు ఎస్ సార్ నో చెప్పేవారు నా క్వశ్చన్ అవుతుంది. ఏదో చెప్తలేరు కదా మీరు, ఏదో ఒకటి ఎస్ నో సార్ ఐ డోంట్ నో నేను చెప్పేస్తా. 279 క్యాపిటల్ ఏ. 279 క్యాపిటల్ ఏ మీన్స్, ఏ క్యాపిటల్ మీన్స్ వాట్ డస్ దట్ లెటర్ గివ్స్ యూ ఇన్ఫర్మేషన్? క్యాపిటల్ లెటర్స్ మెన్షన్స్ ఏవైతే మీరు ఎక్కడైతే క్యాపిటల్ లెటర్స్ చూస్తారో దట్ మీన్స్ దోస్ ఆర్ ద ఆర్టికల్స్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దట్ వాస్ యాడెడ్ ఇన్ బిట్వీన్ ద డ్యూ కోర్స్. ఈ మధ్యకాలంలో యాడ్ చేస్తారు. ఈ మధ్యకాలంలో అంటే ఏంటి? కాన్స్టిట్యూషన్ 1950 January 26 వచ్చింది కదా, అప్పటి నుండి ఇప్పటి వరకు మధ్యలో యాడ్ చేశారు అన్నట్టు. అటువంటి చూసినప్పుడు మీరేం చేయాలి? ఇట్ వాజ్ యాడెడ్. యాడెడ్ మీన్స్ దట్ విల్ బి ద క్వశ్చన్. బై విచ్ అమెండ్మెంట్ ఇట్ వాజ్ యాడెడ్? 101st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. మీరే అన్నారు కదా ఇందాక, మీరు మాట మీద నిలబడాలి. సార్ జిఎస్టీ కమ్స్ అండర్ ఎకానమీ అన్నారు, మరి మళ్ళీ నేను పాలిటిక్ ఎందుకు తీసుకుపోయినాను? సో దేర్ ఈజ్ నో పర్టికులర్ అంబ్రెల్లా, లింక్ చేసుకుంటూ పోవాలి దాన్ని. అందులో అంటే నేను ఇందులోకి వస్తాను. ఎస్, జిఎస్టీ 1.96 lakh crores. దిస్ ఇస్ ద సెకండ్ హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ జిఎస్టీ ఇన్ ఇండియా. అర్థమైందా? దిస్ ఇస్ ద సెకండ్ హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ ఇండియా. అంటే అర్థం ఏంటి? జిఎస్టీ ఇండియాలో వచ్చినప్పటి నుండి ఇది సెకండ్ హైయెస్ట్ అన్నాను. ఇక్కడ మీకు మైండ్లో ఇంకొకటి రావాలి, వచ్చింది కానీ మీ నుండి బయటకు వస్తలేదు అది. ఫస్ట్ హైయెస్ట్ ఎప్పుడు? ఇలాంటి గుర్తుపెట్టుకోవాలంటే చిన్న లాజిక్ వాడచ్చు. ఫస్ట్ లాస్ట్. ఫస్ట్ లాస్ట్ అంటే ఏంటంటే ఫినాన్షియల్ ఇయర్ స్టార్ట్స్ విత్ మార్చా, ఏప్రిల్ 1st. వీఆర్ ఇన్ ద న్యూ ఫినాన్షియల్ ఇయర్. మనకు ఒక్కొక్క ఇయర్ ఉంటుంది. January 1st ఇంగ్లీష్ న్యూ ఇయర్, ఉగాది తెలుగు న్యూ ఇయర్, April 1st న్యూ ఫినాన్షియల్ ఇయర్. సో జిఎస్టీ కలెక్షన్స్లో రికార్డ్, హైయెస్ట్ రికార్డ్ ఫర్ ద ఫస్ట్ మంత్ ఆఫ్ 2024-2025 ఫినాన్షియల్ ఇయర్. నేను డైరెక్ట్ చెప్పను ఆన్సర్. ఫర్ ద ఫస్ట్ మంత్ ఆఫ్ 2024-2025 ఫినాన్షియల్ ఇయర్ హైయెస్ట్ రికార్డ్ కలెక్షన్స్ ఫర్ జిఎస్టీ ఏప్రిల్ 2025. ఏప్రిల్తో స్టార్ట్ అవుతుందని మీరే చెప్పారు కదా. సో ఏప్రిల్ ఎంత కలెక్షన్స్? 2.1 lakh crores. 2.1 lakh crores. ఇప్పుడు మార్చ్ మంత్కి ఎన్ని అన్నాను? 1.9. వాట్ ఈస్ ద స్పెసిఫికేషన్? సెకండ్ హైయెస్ట్. సో ఫస్ట్ హైయెస్ట్ ఏమో ఫస్ట్ మంత్, సెకండ్ హైయెస్ట్ ఏమో లాస్ట్ మంత్. సో ఫస్ట్ లాస్ట్ రికార్డ్స్ వచ్చేసినాయి, మధ్యలో ఎవరికి అవసరం లేదు ఇక, అంతేనే కదా. బట్ మీరు నోట్బుక్లో రాస్తున్నారు కదా, నేను మీకు ఛాలెంజ్ చేస్తాను, ప్రెడిక్షన్ ఛాలెంజ్ చేస్తాను. మీరు ఇప్పుడు నోట్స్లో రాసేది 1 month మాత్రమే కరెక్ట్. అది ఓన్లీ 1 month ఇట్ విల్ బి రైట్. బట్ ఆఫ్టర్ 1 month మై సెంటెన్స్ బికమ్స్ రాంగ్స్. ఎందుకు రాంగ్ వస్తుంది? నేను మీకు ఒక స్టేట్మెంట్ చెప్పాను, స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్, దే ఆర్ డైనమిక్, దే ఆర్ వాలటైల్, ఆల్వేస్ చేంజెస్. ఇప్పుడు నా ప్రెడిక్షన్, గవర్నమెంట్ ఎకానమీ సిస్టమ్ని చూస్తూ ఉంటే ఐ కెన్ స్మెల్ ఇట్. ద రికార్డ్ హైయెస్ట్ కలెక్షన్స్ విల్ బి డన్ ఇన్ ఫస్ట్ మంత్ ఆఫ్ ద 2025-2026 ఫినాన్షియల్ ఇయర్. ఇప్పుడు ఈ మంత్ ఉంది కదా ఏప్రిల్, మీరు ఛాలెంజ్ చేస్తాను, మళ్ళీ మీకు మేలో నేను కనబడతా కదా. సార్ ఎలా చెప్పారు సార్ అంటే, ఇదేదో లాటరీ సిస్టమ్ కాదు. ఎకానమీ సిస్టము, సర్వేలో ఏం చెప్తున్నాయి, ఏది ఎలా ఉంది, ఇండియాలో ఇంపోజిషన్ ఎలా ఉంది, ట్యాక్స్ ఇంపోజిషన్ ఎలా ఉందో చూస్తే యూ కెన్ స్మెల్ ఇట్. ఆ సిచ్యువేషన్ రావాలంటే కొంత డ్యూ ప్రాసెస్, ఇట్ ఈస్ ఎ జర్నీ.
ఖచ్చితంగా చెప్తున్నాను, ద రికార్డ్ ఈస్ గోయింగ్ టు బి బ్రోకెన్ బై ఏప్రిల్. 2.1 ఉంది కదా, అది సెకండ్కి వచ్చేస్తుంది. ఎందుకు సెకండ్కి వస్తుంది? ఫస్ట్ ఇప్పుడు వస్తుంది కానీ అప్పటి వరకు ఏది కరెక్ట్? ఇదే కరెక్ట్. అందుకే మిమ్మల్ని నేను చెప్పిన ఫస్ట్ స్టేట్మెంట్ని కూడా నేనే జస్టిఫై చేశాను. ఈ స్టాట్స్ మీరేం చేయాలి? నేను ఈరోజు ఒక టాపిక్ కంప్లీట్ అయిపోయింది అంటే డోంట్ ఫీల్ దట్ దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దట్ పర్టికులర్ టాపిక్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ కరెంట్ అఫైర్స్. దెర్ ఈస్ నో ఎండ్. డెఫినెట్లీ ఇట్ ఈస్ ద ప్రాసెస్. ఖచ్చితంగా అది జర్నీయే. సో జిఎస్టీ గురించి చూస్తారు. ఇక జిఎస్టీ అంటే ఏంటి, స్లాబ్స్ అంటే ఏంటి, కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒక 15 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. 15 minutes ఎనఫ్. జిఎస్టీ గురించి ఏ క్వశ్చన్ వస్తుందో వస్తుంది. ఇంకేమైనా ఉన్నాయి ఎకానమీ రిలేటెడ్గా రీసెంట్ కాంటెంపరీ ఇష్యూస్? సర్వే, వెరీ గుడ్. ఎవ్రీ 1 year. మీరు ఇందాక అన్నాను కదా ఫస్ట్ కొన్ని టాపిక్స్ 1 year వ్యాలిడిటీ ఉంటాయి అని చెప్పేసి ఎకనామిక్ సర్వే. ఇంకా బడ్జెట్, వెరీ గుడ్. ఇంకా రీసెంట్గా మిమ్మల్ని ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ చెప్పాలి, మీరు కంక్లూడ్ చేయాలి. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ స్కీమ్, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇట్ వాజ్ స్కీమ్ బట్ బికేమ్ యాక్ట్ ఇన్ 2005, ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ 2006 February ఇన్ అనంతపూర్, ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ ప్రోగ్రామ్ 100 days per year మినిమం. అది మినిమం మ్యాక్సిమం చూడాలి. మినిమం 100 days వర్క్ ఫర్ రూరల్ ఏరియాస్. ఎందుకంటే రూరల్ అని ఉంది కదా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్. MNREGA విల్ నాట్ బి అప్లికేబుల్ టు అర్బన్. చూడాలి అటువంటివి. ఇప్పుడు ఇందులో ఏమన్నా అప్డేట్ వచ్చిందా? అప్డేట్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఆ లాజిక్ మీరు గమనించాలి ఫస్ట్. ఎస్, దట్ ఈస్ వాట్ ఈసారి ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఫ్రమ్ April 1st, 2025 వాట్ ఈస్ ద వేజ్ ఫర్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీడ్ ఎంప్లాయీస్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్? మినిమం 1 dayకి ఎంత అది అడుగుతాడు. ఎంత చెప్తారు ఎవరైనా? 307. ఎర్లియర్ ఇట్ వాస్ 300. మళ్ళీ ఈ స్కేల్ అనేది అన్ని స్టేట్స్కి ఒకేలాగా ఉండదు. హర్యానా హైయెస్ట్ 400. సో ఇటువంటివి ఎకానమీలో మీకు ఇది ఏ ఎకానమీ బుక్లో కవర్ కావు. మీకు April 1st నుండి మొన్న ఇంప్లిమెంట్ అయింది. ఇంకొకటి చెప్తాను. MSME, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ అబ్రివేషన్? మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజ్. వాట్ ఈస్ ద న్యూ క్లాసిఫికేషన్ దట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ April 1st, 2025? అర్థమైందా? MSME న్యూ క్లాసిఫికేషన్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? మొన్న. నేను మీకు ఇంకోటి చెప్పాను, ఈరోజు ప్రామిస్ చేశాను. నేను ఎప్పుడో జరిగింది కరెంట్ అఫైర్స్గా చెప్పాను, నిన్న మొన్న జరిగినవే మీకు ఎగ్జాంపులే చెప్తాను అని చెప్పాను. MSME న్యూ క్లాసిఫికేషన్ అనేది అమల్లోకి వచ్చింది మొన్న April 1st. ఫినాన్షియల్ ఇయర్ స్టార్ట్ రోజే కదా అన్ని. బడ్జెట్ ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది? April 1st బడ్జెట్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చి 2025-2026 బడ్జెట్ విచ్ వాజ్ presented by Nirmala Sitharaman on February 1st, 2025 came into force on April 1st. సో ఇదంతా ఎకానమీ. ఇప్పుడు MSME న్యూ క్లాసిఫికేషన్. నేను నంబర్స్ అన్నీ అడగను, ఆ నంబర్స్ ఇప్పుడే మీరు గుర్తుపెట్టుకుంటారని ఎక్స్పెక్ట్ చేయను. బట్ ఒకటి అడుగుతాను. ఇన్వెస్ట్మెంట్ అండ్ టర్న్ ఓవర్ లిమిట్ వాజ్ రివైజ్డ్ టు హౌ మెనీ టైమ్స్? ఇన్వెస్ట్మెంట్ లిమిట్ అండ్ టర్న్ ఓవర్ లిమిట్ వాజ్ రివైజ్డ్ టు హౌ మెనీ టైమ్స్? క్వశ్చన్ అర్థమైందా? ఇది తెలియాలంటే ఆ కథ తెలియాలి. ఏది? అది కాదు, ఏంటి చెప్పండి. పాత తెలియాలి, ఓల్డ్ క్రైటీరియా తెలియాలి, రివైజ్డ్ క్రైటీరియా తెలియాలి. 2.5 times ఫర్ ఇన్వెస్ట్మెంట్, టర్న్ ఓవర్ ఫర్ 2 times. సో అవేంటో మీకు చెప్పాలి. సో ఇది ఎకానమీ. సో ఇప్పుడు మీకు ఒక స్టేట్మెంట్, కరెంట్ అఫైర్స్ కవర్స్ ఎవ్రీ ఎకానమీ? ఎస్ ఆర్ నో? జస్ట్ 3 topics. ఆ 3 topicsని కూడా 4 days న్యూస్లో ఉన్నవే చెప్పా, అవునా కదా? జస్ట్ లాస్ట్ 4-5 daysలో న్యూస్లో ఉన్నవే. MNREGA 4 days నుండి న్యూస్లోకి వచ్చింది, MSME 4 days నుండి న్యూస్లోకి వచ్చింది, GST 4 days. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, 4 daysలోనే ఇన్ని ఎకానమీ టాపిక్స్ ఉన్నాయంటే పర్ మంత్ ఎన్ని ఉండొచ్చు, పర్ ఇయర్ ఎన్ని ఉండొచ్చు? ఎన్నో ఉండొచ్చు అని మాత్రం అనుకోకండి. ఇది ఫినాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ కాబట్టి ఎక్కువగా ఉన్నాయి. మీకు మళ్ళీ చెప్పాలి కదా, ఫస్ట్ ఎంత దెబ్బలు వేసినా కూడా మళ్ళీ తర్వాత దానికి పానేషియా ఇవ్వాల్సిందే. కాబట్టి ఈ ఫినాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి ఎక్కువగా ఉంటాయి. ఎవ్రీ మంత్ గిన్ని ఎకానమీ అయితే నేను ఇంకేం చదవాలి సార్ అని అనుకోకూడదు.
మార్చ్లో ఉండవు, ఫిబ్రవరిలో ఉండవు, ఎప్పుడన్నా రేర్గా కనబడతా ఉంటాయి. ఇంకొక లాస్ట్ ఎకానమీకి సంబంధించి నీతి ఆయోగ్ ఫస్ట్ టైం రిలీజ్డ్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్, ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2025 in January 2025, which states topped first 3 positions. అర్థమైందా? నీతి ఆయోగ్ ఫస్ట్ టైం అంటే ఏంటిది? అంతకుముందు లేదు, ఇప్పుడే వచ్చింది అంటే మనకు వస్తుంది అన్నట్టే. ఇక ఎప్పుడు గుర్తుంచుకోండి, ఎప్పుడో జరగంది ఇప్పుడు జరుగుతుందంటే మీ ఎగ్జామ్లో ఏదో జరుగుతుందన్నట్టే. మీకు అర్థమవట్లేదు ఇక్కడ. అప్పుడు జరగలేదు, ఇప్పుడు జరిగిందంటే జరగబోతుంది. వాట్ ఆర్ దోస్ 3 states టాప్డ్ ఇన్ ద ఫస్ట్ 3 positions? Every time people think that Gujarat, when you come to economy related, social related, Tamil Nadu, for our Telugu states, for anything. Yes, inka. Okay, very good, you tried your best, but assumption up to some extent it is right. But నేను అడిగేది ఏంటి, టాప్ 3లో అడిగాను. చెప్తారా? నీతి ఆయోగ్ ఫిజికల్ ఇండెక్స్, నీతి ఆయోగ్ రిలీజ్ చేసే రిపోర్ట్స్, ఇండిసెస్ ఏవైతే ఉంటాయో దే ఆర్ ఆల్వేస్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. అలాంటిది నీతి ఆయోగ్ ఫస్ట్ టైం ఒకటి రిలీజ్ చేసింది. ఏంటది? ఫిజికల్, FISCAL, ఫిజికల్ హెల్త్ ఇండెక్స్. హెల్త్ అంటే హెల్త్ సెక్టర్ అనుకోకూడదు, మీరు గుర్తుంచుకోండి. నాలెడ్జ్ ఈజ్ డివైన్ అంటే ఏదో అనుకోకండి మళ్ళీ. సో ఫిజికల్ హెల్త్ అంటే, ఫిజికల్ అంటే ఎకానమీలో కామన్గా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ ఫ్రీబీస్ అంటే జస్ట్ మాకు ఓట్టేయండి అంతే. ఓట్టేస్తే నెక్స్ట్ టైం మీ ఇంటి ముందు ఎయిర్పోర్ట్ వస్తుంది. ఇక వస్తుంది, రాకపోయినా ఎవడు అడిగాడు. జస్ట్ ఓట్ ఫర్ అస్, ట్యాప్ కనెక్షన్ టు ఎవ్రీ హౌస్ అని చెప్తారు. మనం అర్థం చేసుకోవడంలో తప్పైపోతుంది. అందుకే అంటున్నాను మీకు ఫస్ట్ క్లాస్లోనే నా ప్రతి మాట క్లారిటీగా అర్థం చేసుకోండి అని చెప్తున్నాను. ఈ క్లారిటీ అనేది ప్రతిసారి ఉండాలి. నేను చెప్పేది నేను ఫాలో అవ్వాలి. నేను ఇప్పుడు ఎలక్షన్స్కి వెళ్ళే ముందు మిమ్మల్ని అడుగుతున్నాను, నాకు ఓటేస్తే చాలు, ఇంటింటికి నల్లా అన్నాను. వేస్తారు, నేను నల్లా ఇస్తాను. తర్వాత మళ్ళీ మీరు నా దగ్గర కంప్లైంట్ తీసుకొస్తారు, సార్ వేర్ ఇస్ ద వాటర్ సార్ అంటే, డిడ్ ఐ ప్రామిస్ యూ ఎనీథింగ్? ఐ జస్ట్ ప్రామిస్డ్ యూ గివింగ్ ట్యాప్ సిస్టమ్ ఓన్లీ, బట్ దేర్ ఈస్ నో వాటర్. నేను వాటర్ ఇస్తాను నీకు ఏమైనా చెప్పానా? అవునా కదా? ద పొలిటికల్ లీడర్స్ ఆర్ లైక్ దట్ ఓన్లీ. ఫ్రీబీస్ ఉంటాయి. డిసిప్లిన్, ఫినాన్షియల్ డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్. ఫినాన్షియల్ డిసిప్లిన్ మీన్స్ హౌ ద గవర్నమెంట్ ఈస్ అడ్మినిస్ట్రింగ్, వెదర్ their expenditure is on the revenue system or capital system, whether their expenses are useless or beneficial. ఒక్కొక్క గవర్నమెంట్ ఒక్కొక్క రకంగా ఖర్చు చేస్తుంది. మీకు ఒక 100 రూపీస్ ఇచ్చాను అనుకోండి, 100 రూపీస్ అందరికి ఇస్తే 100 రూపీస్ అందరు కామన్ కాజ్ ఒకటి దానికోసం ఖర్చు చేస్తారా? నా ప్లెజెంట్ కోసం, నా ప్లెజర్ కోసం నేను ఖర్చు చేసుకుంటాను. నాకు తిండి అంటే బాగా ఇష్టం కాబట్టి బిర్యానీ పోయి తింటాను కావచ్చు. మీరేం చేస్తారు, నాకు తిండి కాదు సార్, నాకు ఓన్లీ వాటర్ ఆర్ ఎనీ అదర్ డ్రింక్ అంటే దానికోసం ఖర్చు చేస్తారు. సో ఇట్ ఈస్ యువర్ విష్. సో ఇక్కడ స్టేట్స్ కూడా ఎలా ఉంటాయి, ఒక్కొక్క స్టేటు ఒక్కొక్క రకంగా ఖర్చు చేస్తుంది. కొంతమంది ఏంది పనికి రాని ఖర్చులు చేస్తారు, యూజ్లెస్. దానివల్ల ఏమవుతుంది, ఎకానమీ సిస్టమ్ విల్ బికమ్ లైక్ శ్రీలంక. ఇన్ఫ్లేషన్, టూ మచ్ మనీ చేసింగ్ టూ ఫ్యూ గుడ్స్. టూ మచ్ మనీ చేసింగ్ టూ ఫ్యూ గుడ్స్ మీన్స్ once upon a time this pen cost was around 10 rupees. Now this pen cost is around 100 rupees. With the same quality, same color, same company. The price was modified, but not the pen. What is that condition? Inflation. టమాటో 2 రూపాయల కిలో 200 రూపాయలకు వచ్చింది అంటే టమాటోకి వాల్యూ పెరుగుతుంది, డబ్బులకు కాదు. సో ఇలాంటి సిచ్యువేషన్, ఇన్ఫ్లేషన్ వస్తుంది, దుబారా ఖర్చులు, ఫ్రీబీస్. ఇటువంటి కండిషన్స్ తెలుసుకోవడానికి నీతి ఆయోగ్ ఏం చేసింది, ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ చేసింది. అంటే ఏంటి, కాగ్ రిపోర్ట్ నుండి తీసుకున్నారు. కాగ్ ఆర్టికల్ 148 వాళ్ళ నుండి రిపోర్ట్ తీసుకున్నారు, ఆడిటింగ్ చేసి. ఎస్, తెలంగాణ మొత్తం వేస్ట్ ఖర్చులే, ఏపీ ఇంకా ఘోరం, ఎస్ ఛత్తీస్గఢ్ ఇంకా ఘోరం అని చెప్పేసి అన్ని చూశారు. చూసి విచ్ స్టేట్ ఈజ్ అడ్మినిస్ట్రింగ్ వెల్ అండ్ గుడ్ మేనర్ ఇన్ ఎకానమీ డిసిప్లిన్, ఎకానమీలో పైసా ఎలా ఖర్చు చేస్తున్నారు అని చెప్పడానికి ఒక ఇండెక్స్ రిలీజ్ చేశారు. అందులో టాప్ స్టేట్ ఏంటో ఎక్స్పెక్ట్ చేస్తారా? అది నేను అడిగిన క్వశ్చన్. ఒడిషా. మీరు అనుకుంటారు ఒడిషాలో ఇంత సినిమా ఉందని. ఒడిషాలోనే ఉంటుంది. బ్యూరోకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఐఏఎస్ దేర్. ఐఏఎస్ అనేవాడు ఒడిషాలో ఐఏఎస్, అసలు ఐఏఎస్. మన దగ్గర ఐఏఎస్ఏ అంతే, నేనేమన్నా. సో ఇలా ఉంటుంది అన్నట్టు. సో ఈ విధంగా కొన్ని ఉంటాయి ఇండెక్స్లు. సో అవి చూడాలి. ఇదంతా ఎకానమీ.
కరెంట్ అఫైర్స్ ఈజ్ నాట్ సింగిల్ సబ్జెక్ట్, ఇట్ కవర్స్ పాలిటీ, కాంటెంపరీ. పాలిటీ ఎగ్జాంపుల్ ఒక 2 to 3 చెప్పాను, అవి కూడా రీసెంట్గా న్యూస్లో ఉన్నాయి. ఎకానమీలో ఒక 3 to 4 చెప్పాను. అలా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్. మై టాస్క్ టు యూ, మీకు ఒక టాస్క్ ఇస్తాను. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు క్లాస్కి నేను షెడ్యూల్ చెప్తాను, మీకు 1 day బిఫోరే అనౌన్స్మెంట్ ఇస్తారు. ట్రై టు అటెండ్ ఫస్ట్ అటెండ్ అవ్వండి, తర్వాత ఏదైనా చేయొచ్చు. సో మై టాస్క్ ఈస్ ట్రై టు కలెక్ట్ ద కాంటెంపరీ ఇష్యూస్ రిలేటెడ్ టు యువర్ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్. ఎన్వైరన్మెంట్లో ఏమున్నాయి, జాగ్రఫీలో ఏమున్నాయి, జస్ట్ ఒక 2 to 3 ఎగ్జాంపుల్స్ అంతే చూడండి. అప్పుడు మీకు ఇచ్చిన నేను స్టేట్మెంట్ కరెక్టే. ఇప్పుడు చదవాల్సింది అన్ని సబ్జెక్టులు కాదు, కరెంట్ అఫైర్సే అన్నిటికంటే ప్రైమ్ అని చెప్పేసి చూస్తారు. ఎస్, సో విత్ దిస్ ఐ కెన్ కంక్లూడ్. దిస్ ఈజ్ అన్ ఇంట్రొడక్షన్ ఓన్లీ. ఒక్కొక్క టాపిక్ గురించి మీకు నెక్స్ట్ డే కూడా కొన్ని టాపిక్స్ ఓవర్వ్యూ ఇచ్చేసేసి సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఒక్కొక్క టాపిక్ వైజ్గా మీకు కంప్లీట్ చేసేస్తాను, ఒక పర్టికులర్ ఫార్మాట్లో కంప్లీట్ చేసేస్తాను. నెక్స్ట్ టైం కూడా ఇదే సెషన్ ఉంటుంది, ఇలాగే ఉంటుంది. ఎందుకంటే మీకు ఒక ఓరియంటేషన్ అనేది కావాలి. ఆ తర్వాత మాత్రం అవార్డ్స్ అని స్టార్ట్ చేశాను అనుకోండి, అవార్డ్స్ అన్నీ అయిపోతాయి. ఇక స్పోర్ట్స్ అన్నాను అనుకోండి, స్పోర్ట్స్ అన్నీ అయిపోతాయి. సో ఇలా ఒక్కొక్క టాపిక్ కంప్లీట్ చేయాలి. అలా కరెంట్ అఫైర్స్లో 20 segments ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 20. పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, ఎస్ఎన్టీ అలా ఉంటాయి. అవన్నీ చూడాలి. అవన్నీ చూస్తే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ యువర్ జనరల్ స్టడీస్ పోర్షన్ విల్ బి కంప్లీటెడ్ సింపుల్గా. ఓకేనా? సో ఈ విధంగా చేయండి. ఎనీ డౌట్స్ ఏమైనా ఉంటే ఓపెన్ అవ్వచ్చు. క్లారిటీగా ఉందా? ఎనీ ఇంప్రూవ్మెంట్ షుడ్ బి ఫ్రమ్ మై సైడ్. వాట్ ఇంప్రూవ్మెంట్? ఎస్ అన్నారు కదా, అందుకే వాట్ ఇంప్రూవ్మెంట్ అన్నాను. ఎనీ ఇంప్రూవ్మెంట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మై సైడ్? ఎనీ లాంగ్వేజ్ బ్యారియర్స్? లాంగ్వేజ్ ఈజ్ ఎనీ బ్యారియర్ ఫర్ యూ? Telugu, English balanced or only English? Total English only? Yes, next time I will deal with only English part. Okay, ఎందుకంటే your concern should be mandatory for me, that I have to follow. So next time totally in English. Okay, next and more. Clear ఆ సబ్జెక్ట్ అయితే? ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగవచ్చు. సో ఈరోజు నేను చెప్పిన టాస్క్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసేయండి.